ఈ దినము ఒక నూతన క్రియ దేవుడు చేయబోతున్నాడు. దాన్ని న్యూ థింగ్ అంటాం, అంతేకాదు న్యూ డీడ్ అంటాం. ఎందుకనంటే క్రియ అన్నది న్యూ థింగ్ అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూస్తే, మరికొన్ని వర్షన్స్లో ఇట్స్ ఎ న్యూ డీడ్. ఎందుకంటే నీ జీవితంలో ఒక క్రియ చేయబోతున్నాడు దేవుడు. అది చాలా నూతనమైంది. ఎందుకంటే ప్రభు కర్త కర్మ క్రియ అయిన దేవుడు. ఎందుకనంటే ఆయనే కర్త. ఈ కర్త గురించి చదువుతుంటే కూడా ఎంతో చాలా మధురమైనటువంటి వర్డ్స్ ఈ బైబిల్లో నాకు ట్రేస్ అవుతూ ఉంటాయి. ఎందుకనంటే ఆయన రక్షణకు కర్త అన్నట్లుగానే ఆధారానికి కర్త, అంతేకాదు మన జీవితాలకు ఆశీర్వాదానికి కర్త అయిన దేవుడు. ఎన్నో కర్తలు మనం చూస్తాం. ఆయన హీఈస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే శూన్యంలోంచి సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు. అంతేకాదు ఆయన క్రియ చేసి మన కర్మలన్నిటినీ కూడా మనం చేసుకున్న వాటిని బట్టి సాతానికి లోబడి మొదటి ఆదాము ద్వారా ఈ లోకంలోకి వచ్చినటువంటి పాపమును, ఆ పాప క్రియలను కూడా లయపరచుటకు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. కనుక మన క్రియలను నూతన పరచడానికి దేవుడు మరొకసారి ఈ నూతన సంవత్సరంలో మన జీవితాల్లో ప్రారంభించబోతున్నాడు. అంతేకాదు ప్రభు మనం చూస్తున్నట్లయితే ఒక క్రియ, ఇంతే కర్మ మాత్రమే కాదు, ఒక క్రియ, నూతన క్రియ, ఒక న్యూ థింగ్ నీ జీవితంలో కలగబోతుంది. ఎందుకనంటే నువ్వెన్నడూ చూడలేనటువంటిది, నువ్వెన్నడూ కూడా ఊహించలేనటువంటిది. అంతేకాదు ఒక న్యూ డీడ్, ఒక నూతనది నీ జీవితంలో దాచిపెట్టే ఉంటాడు. ఎందుకనంటే హీ ఆల్వేస్ యూస్ టు ప్రిజర్వ్ సంథింగ్. నేను ఒక స్కిట్ చూశాను, ఈకాలజీ చెప్తున్నప్పుడు, తర్వాత ఈకో సిస్టమ్ గురించి. నేను పీజీ చదివేటప్పుడు ఈకాలజీ చదువుతున్నప్పుడు, అలాగే నేను ఎంటీహెచ్ చదువుతున్నప్పుడు ఈకో సిస్టమ్ గురించి మాకు ప్రొఫెసర్స్ టీచ్ చేస్తుండేవారు. అక్కడ ఒక స్కిట్ నాకు బాగా గుర్తొస్తుంది. ఒక అమ్మాయి ఏం చేస్తుందనంటే ఇలా చేతిలో దాచిపెట్టుకొని ఇది ఇలాగ తిరుగుతూ ఉంటుంది స్టేజ్ మొత్తం. ఏంటి అదనంటే సంథింగ్ సంథింగ్ సంథింగ్. ఎందుకంటే అది ఒక సంథింగ్. ఇంకొక అమ్మాయి చెప్తుండే దానిలో పట్టుకొని ఇట్స్ న్యూ థింగ్ న్యూ థింగ్ న్యూ థింగ్. ఎందుకంటే ఎంతో ఉంది. కానీ పర్టికులర్గా ఇంకొక అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే ఇట్స్ ఏ న్యూ థింగ్. ఎందుకంటే సంథింగ్ కాదు, ఇట్స్ ఏ న్యూ థింగ్. ఎందుకనంటే ఇంకొక అమ్మాయి పట్టుకొని తిరుగుతుండే ఇట్స్ నథింగ్ నథింగ్ నథింగ్. నథింగ్ అన్న దానిలో ఏమీ లేదు, సంథింగ్ అన్న దానిలో ఏదో ఉంది. లేకపోతే ఇట్స్ ఏ న్యూ థింగ్ అంటే పర్టికులర్గా మనకు అండర్స్టాండింగ్ ఏంటంటే ఒక కొత్తది ఏదో ఉంది. ఒక కొత్తది ఏంటబ్బా కొత్తది? చేతిలో దాచిపెట్టుకున్న కొత్తది ఏంటి? ఒక రింగా? ఈ మధ్యకాలంలో ఒక ఫారిన్లో జరుగుతున్నటువంటి విషయమే. ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళారు. ఎక్కడికి అంటే హోటల్కి వెళ్ళారు, ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. తను సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఆ అబ్బాయి ఏం చేశాడు, ఒక మంచి డైమండ్ రింగ్ తీసుకున్నాడు, కేక్లో పెట్టేశాడు, ఇచ్చేశాడు. అంటే తను తింటున్నప్పుడు ఆ కేక్ ఇది ఒక సెన్స్ అవుతుంది కదా, అప్పుడు తను సర్ప్రైజ్ అయ్యి నన్ను హక్ చేసుకొని ప్రపోజ్ చేస్తుంది. ఎందుకంటే ఐ లవ్ యూ అంటుంది. అట్ ద సేమ్ టైం నేను కూడా ఐ టు లవ్ యూ అనగలను కదా అనుకున్నారు. కానీ హోటల్కి తీసుకెళ్ళి తనకున్నటువంటి సంపాదన అంతటిది కూడా డైమండ్ రింగ్ కొన్నాడు. కొన్న తర్వాత దాన్ని చక్కగా ప్లేస్ చేశాడు కేక్లో. ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా? చూసింది, కానీ ఇప్పటికీ బ్రేకప్ చెప్దామని. ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారో తెలుసా? ఈ లోకంలో ప్రేమలు అలాగే ఉంటున్నాయి. కానీ సంథింగ్ అంటూ తిరుగుతున్నాయి రెండు చేతుల మధ్యలో. ఏమై ఉంటుంది? ఒక డైమండ్ రింగ్ అయి ఉంటుందా? ఏంటో ఒక న్యూ థింగ్, ఒక చిన్న చైన్ అయి ఉంటుందా? లేకపోతే ఏమన్నా ఇయర్ రింగ్ అయి ఉంటుందా? లేకపోతే నోస్కి రింగ్ అయి ఉంటుందా? ముక్కు పుడక? చాలా అందరూ సర్ప్రైజ్ అవుతున్నారు. తర్వాత ఇట్స్ ఏ న్యూ థింగ్ అని చూపిస్తుంది ఒక అమ్మాయి. నేను ముందే చెప్పాను, ఇట్స్ ఈకో సిస్టమ్, ఈకాలజీ అని. దట్ ఈజ్ రిలేటెడ్ టు మనకున్న సృష్టికి సంబంధించింది. ఏంటంటే ఒక చిన్న ఇత్తనం తీసుకొని దాని ఒక సీడ్ దాని చేతిలో పట్టుకొని ఊరంతా తిరుగుతుంది. ఇట్స్ ఏ న్యూ థింగ్. నిజమే. ఎందుకు తెలుసా? అది జీవంతో ఉంది. అది తిరిగి భూమిలో నాటబడినప్పుడు అది ఒక కొత్త సృష్టిగా, ఒక కొత్త ప్లాంట్ని ఇస్తుంది. అది ఈల్డెడ్ ప్లాంట్గా మారుతుంది. అది ఒక షేడెడ్ ప్లాంట్గా మారుతుంది, అనేకులకు ఆశ్రయం ఇవ్వడానికి. అది యూస్ఫుల్గా ఒక ట్రీగా మారుతుంది. ఇట్స్ ఎ న్యూ డీడ్, ఇట్స్ ఎ న్యూ థింగ్. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాం. మనం కూడా నిత్యము ఎదురు చూడాల్సింది మన జీవితంలో విత్తనమే కదా.
అదే విత్తనమే కదా అని మనకు అనిపిస్తుంది. ఆ విత్తనము సరైన టైంలో సరైన ప్లేస్లో నాటబడినప్పుడు ఒక నూతనమైన సృష్టి. ఆ విత్తనము మన దేవుని యొక్క వాక్యం. నీ జీవితంలో ఈ దినాన అది విత్తనాలు దాచిపెట్టుకుంటూ ఉన్నట్లయితే నువ్వు దాన్ని చేతిలో భద్రం చేసుకుంటావో, నీ హృదయంలో భద్రం చేసుకుంటావో, నీ యొక్క జీవితంలో వాటిలన్నిటినీ భద్రం చేసుకుంటూ ఉంటావో, ఆ భద్రం చేయబడిన వాటన్నిటిని ఏదో ఒక రోజు దేవుడు నూతన క్రియ చేస్తాడు. ఒక సహోదరుడు, ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, నేను రక్షించబడి ఇప్పటికీ మరి 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాల జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నేను చక్కగా పేస్ట్ చేసి పెట్టుకుంటాను నా రూమ్లో. ఎందుకనంటే కొన్ని జరిగాయి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగబోతున్నాయి. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. ఎందుకో తెలుసా? ఆ యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడు మనం ప్రింట్ చేస్తాం 2024 అని, కానీ అది దేవుడు నెరవేర్చడానికి మనం ప్రింట్ చేసినట్టు కాదు. పరలోకంలో ఏది ప్రింట్ అయి ఉంటుందో, అది ఏ ఇయర్లో దాని ఫుల్ఫిల్మెంట్ ఉంటుందో, ప్రింట్ కాదండి, ఫుల్ఫిల్మెంట్. ఎందుకంటే మన జీవితాల్లో ఇవన్నీ నమ్మదగిన వాగ్దానాలు, ఇవన్నీ నమ్మదగినవి. ఒక నూతన క్రియ నా జీవితంలో ఎప్పుడు దేవుడు దయచేస్తాడు. నిరీక్షణతో జీవిస్తూ ఉన్నా కనుక కొన్ని ఇంకా జరగడానికి అవి మరి సిద్ధపడున్నాయి. అందుకే మన నిరీక్షణ ఏంటంటే నూతన క్రియ చేయుచున్నాను అన్నాడు ప్రభు. ఈ ఇయర్లో కూడా చేయుచూ ఉన్నాడు. ఇట్ ఈస్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎందుకనంటే అది స్టిల్ జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం అంతా మనకి 1 మంత్ అయిపోతుంది. కొంతమందికి 1 మంత్లో జరిగిపోయింది. ఇందాక నేను సాక్ష్యం చెప్పాను, నేను నా హెల్త్ విషయంలో నేను ఎప్పుడు అంత రిస్క్గా ప్రేయర్ చేయలేదు అని చెప్పాను. కానీ దేవుడు నాకు ఒక నూతన క్రియ చేశారు. నిజంగా ఈ యొక్క మరి మండే అంటే నిజంగా 22కి 22 డేస్ లోపల నేను ఒక మిరకులస్ రిజల్ట్ చూశాను. ఎందుకనంటే ఐఎమ్ ఆల్ రైట్ బై గెటింగ్ హెల్త్. ఎందుకంటే నా జీవితంలో అద్భుతం జరిగింది. అది మొలచినది, అది జరుగుతూ ఉంది. అది ఎలాగంటే ఆ నూతన క్రియ నాకు మొదటి నెల 2-3 వారాలలోనే జరిగింది. మన జీవితంలో ఇంకా 12 months ఉన్నాయి. మన ముందు ఇంకా 11 months దే ఆర్ అహెడ్. వీ హ్యావ్ టు ట్రస్ట్ బికాజ్ గాడ్ ఈజ్ ట్రస్ట్ వర్ది. మనం ఆయన నమ్మదగిన దేవుణ్ణి మనం ఇంకా విశ్వసించటానికి. అందుకే ప్రియులారా, మన జీవితంలో నూతన క్రియ చేయుచున్నాను. మరి దేవుడు అంటున్నాడు కదా, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. అది ఇప్పుడే మొలుస్తుందండి, అది ఇప్పుడే మట్టిలో నుంచి మొలిచేస్తుంది. దాని గురించి ఆలోచించండి. అది మొలుస్తుంది, నీలో మొలకెత్తబోతుంది, నీలో దేవుని ఆశీర్వాదం స్టార్ట్ చేయబోతుంది, దేవుని యొక్క బ్లెస్సింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. మనం దాని గురించి ఆలోచించరా, దాని గురించి గ్రహించమా, దాని గురించి యోచించమా, దాని గురించి ఎప్పుడు పట్టించుకోలేని స్థితి. కానీ మన జీవితాలలో ప్రియులరా, ప్రభు నమ్మదగిన దేవుడు కనుక ఆయన క్రియలన్నీ కూడా ఎప్పుడు కూడా ఎంతో అద్భుతాలు. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయిన దేవుడు. హల్లెలూయా. ఇటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఆయన చేసే క్రియలన్నీ కూడా నా జీవితంలో ఈ ఇయర్ ఏం చేయబోతున్నాడు. వీ హ్యావ్ టు వెయిట్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క పాద సన్నిధానంలో, ఆయన యొక్క సంఘములో, ఆయనను ప్రార్థనలో ప్రతినిత్యము జాగ్రత్తగా ఆయన పాదాల చెంత చేరి మనము కనిపెడుతూ ఉంటే, ప్రభా అది మొలిచిందన్నావు కదా, అది నా కనులు ఎదుటకు తీసుకొనిరా, దాన్ని నేను కనులారా చూడాలి, దాన్ని బట్టి నా చేతుల్లో నేను తాకాలి, అంతేకాదు నేను చూచి నేను దాన్ని అనుభవించి దాన్ని నేను అనుభూతులు పొంది అనేకులకు ప్రకటించాలి. అందుకే నేను కూడా వేగరంతో ఎదురు చూస్తున్నా. దాన్ని నా జీవితంలో మొలకెత్తింప చేసి ఉన్నా, దాని గురించి ఆలోచిస్తా. మనకి ఏదైనా దేవుడు చేసినటువంటి ఇచ్చిన వాగ్దానం కావచ్చు, ఆయన చేస్తానన్న మాట కావచ్చు, దాని గురించి ఎక్కువగా మనం ఆలోచించాలి, డీప్గా ఆలోచించాలి. మొన్న నేను కాన్వర్జేషన్లో మాట్లాడుతున్నాను, ఒక సహోదరు నాతో అంటున్నారు, అమ్మగారు మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు రోజులో? నేను ఇంత అని చెప్పలేను. ఎందుకనంటే మీరైతే చెప్పచ్చు, ఒక 1 hour నేను మోకాళ్ళ మీద ఉంటాను అని చెప్పచ్చు. అంతేకాదు, నేను ఇంకా 3 hours నేను బైబిల్ చదువుతానని మీరులో చాలామంది చెప్పచ్చు. ఇంకా మీలో కొద్దిమంది చెప్పచ్చు, నేను కన్నీటితోటి ప్రభు సన్నిధానంలో గంటలు గంటలు గడుపుతున్నాను, 2 చేతులు ఎత్తి గడుపుతున్నానని చెప్పచ్చు. నా జీవితంలో నేనైతే చెప్తా, నా జీవితంలో నాకు తెలిసి నేను సెన్స్లో ఉన్నంతసేపు ఐ యూస్ టు ప్రే టు గాడ్, ఐ యూస్ టు ప్రైజ్ మై జీసస్. ఎందుకంటే హీ ఈజ్ ద గాడ్ ద ఫాదర్. నా తండ్రిని నేను ఎప్పుడు ఏం చేస్తుంటానంటే
తిరుగుతా నడుస్తా దేవుని స్తుతిస్తూనే ఉంటా. వైల్ ఐఎమ్ గోయింగ్ బై కార్ ఆల్సో నేనేం చేస్తుంటా, దేవుని గణపరుస్తుంటా. నాకెప్పుడు బుద్ధి పుడితే అప్పుడు బైబిల్ తీస్తూనే ఉంటా. ప్రభా ఇదేంటి చూడాలనిపిస్తుంది. దేవుడు అంటాడు దాన్ని వెళ్ళి ఒకసారి చెక్ చేయి, దాన్ని వెళ్ళి చూడాలనిపిస్తుంది. ఒకసారి గో అండ్ గెట్ యువర్ బైబుల్ అండ్ నోట్స్ అంటాడు ప్రభు. తీసుకొచ్చుకుంటా, ఆయన చెప్తుంటే రాసుకుంటా. కానీ నా లైఫ్లో నేను ఎక్కడున్నప్పటికీ కూడా నాకు ఉన్నటువంటి కనెక్టివిటీ ఏంటంటే నా తండ్రితో నేను మాట్లాడుతూ ఉంటా, నా తండ్రితో నేను చెప్తూనే ఉంటా, నా తండ్రి సన్నిధానంలో విజ్ఞాపన చేస్తూనే ఉంటా, ఒక్కొక్కరి గురించి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూనే ఉంటా. అంతేకాదు నా లైఫ్లో నేను నిద్రపోయేదాకా కూడా డేలో నేను ఎప్పుడు ఆమెను చెప్తానో నాకు తెలియదు. ఎందుకనంటే ప్రార్థనకి చాలామంది ఆమెను చెప్పేస్తూ ఉంటారు, కానీ నా లైఫ్లో డే అంతా అయిపోయిన తర్వాత నేను నిద్రకి వెళ్ళేటప్పుడు ఆమెను చెప్తా. ఎందుకనంటే అన్నీ కామాలే. ప్రభా నేను ఈరోజు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడతానంటే నేను ఇంకా తిరిగి టోటల్గా సబ్మిట్ చేసుకొని నేను స్లీప్కి వెళ్ళినప్పుడు మాత్రమే. ఒక రోజంతా కూడా ఎంతసేపు గడుపుతానో నాకు తెలియదు దేవునితో. అందుకే అయితే చేస్తాను, డివోషన్ చేస్తా, ఒకసేపు ప్రేయర్ చేస్తా. కానీ నా లైఫ్లో ప్రేయర్ అనేది పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోయింది. ఎందుకంటే దేవుని స్తుతించటం అనేది కూడా ఎల్లవేళలా స్తుతిస్తూనే ఉంటా. ఎందుకనంటే మనుషులతో మాట్లాడుతూ కూడా దేవునితో మాట్లాడుతూ ఉంటా, ఏదైనా ఒక చూస్తూనే ఉంటా, దేవుని గురించితో చెప్తూనే ఉంటా. అంతేకాదు నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా నా హృదయం నా మనస్సు దేవునితోనే ఉంటుంది. ఎందుకంటే ప్రియులారా, ప్రభు దాన్ని ప్రారంభించినాడు, దాన్ని గ్రహించటానికి మనం ఏర్పరచబడి ఉన్నాం. కనుక ప్రభు యొక్క కృపాజీవితంలో నుంచి దేవుడు చేసే నూతన క్రియల గురించి అది ఆల్రెడీ మొలిచింది అని చెప్పాడు. జాన్వర్లో అది విత్తబడింది. అది ఎప్పుడు వస్తుందా? మనకు తెలిసి చర్చిలో ఒక సహోదరు ఉంది. ఆ అమ్మాయి ఒక చర్చిలోనే హాస్టల్లో పెరిగింది. ఇప్పుడు పెద్దది అయిపోయింది, తనకి 2 పిల్లలు. తను పెరుగుతున్న స్థితిలో నుంచి ఏం చేసేదంటే తను హాస్టల్లో సిస్టర్స్ ఏం చెప్పారంటే కొన్ని విత్తనాలు ఇచ్చేవాళ్ళు. విత్తనాలు ఇస్తే తను వెళ్ళి నాటుతూ ఉండేది. తోటలో నాటుతూ వెళ్ళిన తర్వాత రోజు వెళ్ళి చూస్తూనే ఉండేది. ఏమని తెలుసా, అది ఎప్పుడు మొలుస్తుంది. అందరి మొలిచేవి, లాస్ట్లో మొలిచేది తంది. ఎందుకో తెలుసా, అందరి మొలిచిన తర్వాత అప్పుడు అలర్ట్ అవుతుంది. అరే అన్నీ మొలిచేసాయే, ఎందుకు నాదెందుకు మొలవలేదు? అప్పుడు అర్థం చేసుకుంటే ఎందుకు తెలుసా, వాళ్ళు రోజు వెళ్ళి నీళ్లు పోస్తున్నారు. ఆ నీళ్ళలో సోకాయి ఆగది వెట్టాయి, అది మొలవడం ప్రారంభించింది. ఈ అమ్మాయి ఏం చేసేది, ఇత్తనం వేసి గమ్ముకుండేది. అవి మొలుస్తున్నాయన్న తర్వాత అర్రెర్రెర్రెర్రె నేను నీళ్లు పోయాలి కదా అని పోసిన తర్వాత మొలకెత్తిన తర్వాత అవి రోజు ఎదుగుతూ ఉన్నాయి. అన్నీ ఇంత ఎత్తిగిన తర్వాత నాదేది ఇంతే ఉంది అనుకునేది. మళ్ళీ అర్థం చేసుకుంటుంది, ఏం పోయాలి, నీళ్లు పోయాలి. లాస్ట్కి ఏం చేసేది తెలుసా, ప్రభువా దీన్ని ఎలాగైనా పెద్ద చేయి, నాకు నీళ్లు పోయడానికి చాలా బద్ధకం, నీళ్లు పోయలేను. దాన్ని తీసుకెళ్ళి అమ్మగారి ఆ క్యాథలిక్ చర్చెస్లో ఏమి ఇస్తారు, ఎక్కువగా మరి జపమాల ఇస్తారు. దానికి సిలువ ఉంటుంది. దాన్ని పీకి ఆ సిలువని తీసుకుపోయి చెట్టు దగ్గర నాటి, నువ్వే చూసుకో యేసయ్యా, దీన్ని పెద్దది చేసుకో, దీన్ని కాయపించుకో, దీన్ని పెద్ద చేసుకో, దీన్ని ఆశీర్వదించు అని సిలువ నాటేసి వచ్చేసింది. అందరు చెట్లు పెద్దవి అయిపోయి కాయలు వచ్చేస్తంత పెద్ద అయిపోతున్నాయి. ఈ మీద మాత్రం అంటుంది, ఇదేంటబ్బా మనము సిలువ దగ్గర పెడితే ఏదైనా ఫలిస్తుందని చెప్పాడు పాస్టర్ గారు, నేను సిలువనే ఎత్తుకోపోయి చెట్టు దగ్గర పెట్టానే, ఇది తొందరగా కాయలు కావట్లేదే, తొందరగా ఈల్డింగ్ రాలేదని చెప్పి ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు చెప్తున్నారు ఫాదర్, ఏమని తెలుసా, సిలువ దగ్గరికి రావటం అంటే నిజంగా చెట్టుకు నీళ్లు పోసినట్లే సిలువ దగ్గరికి రావడం అంటే సిలువను తీసుకొని అలా అక్కడ పెట్టడం కాదు, కానీ ఆ చెట్టుకి నీరు పోయాల. నారు పోసినోడు నీళ్లు పోయడా అని చెప్పి, నారు పోసేది ఆయనే కదా, నీళ్ళు కూడా ఆయనే పోసుకుంటాడని చెప్పి చాలాసార్లు ఏం చేస్తాం, మనం కూడా సిలువ దగ్గరే ఉన్నాం కదా అనుకుంటాం, సిలువనే తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాం కదా అనుకుంటాం. మనం కూడా దాని గురించి ఎప్పుడు గ్రహించాం ప్రియులారా. ఎందుకనంటే ఆయన చూసుకుంటాడులే, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన చూసుకుంటాడులే కాదు, అది నిజంగా మొలిచిందా లేదో చూసుకోవడానికి దానికి కావలసినటువంటి ప్రయాస మన వైపు నుంచి ప్రార్థన
అంతేకాదు మన వైపు నుంచి ఒక గొప్ప నిరీక్షణతో హోప్ఫుల్గా మనం ఆయన వైపు, ఆయన కృప వైపు, ఆయన కనుదృష్టి వైపు, ఆయన చేయబోతున్న నూతన క్రియ వైపు మనము ఎప్పుడు నిరంతరం చూస్తూ ఉంటే ప్రభు కూడా అనుకుంటాడు, ఇది ఎప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తున్నారు కదా, నేను చేయబోయే కార్యం కొరకు వేచి ఉన్నారు కదా, నేను కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తాను, వీళ్ళ జీవితాల్లో ఏదో ఒక అద్భుతం చేస్తానని ఆయన కూడా ఇనిషియేట్ అయ్యి అది త్వరగా కంప్లీట్ అవ్వడానికి ప్రభు కృప చూపిస్తాడు. సిలువ దగ్గర మనం కూడా అనుకుంటాం, కొద్దిమంది బైబిల్లో పెట్టేసి అటకెక్కిస్తారు వాగ్దానాలు, ఇంకా కొద్దిమంది చూస్తుంటాం బీరువాలో పెట్టేస్తారు బైబిల్ని కూడా, దాన్ని తెరవడానికి ఇష్టం ఉండదు, బీరువాలో పట్టు చీరల మధ్యలో పెడతారు. కొద్దిమంది ధనాన్ని దాచిపెట్టుకునేది ఎక్కడంటే బైబిల్లో దాచిపెట్టుకుంటారు. బైబిల్లో నువ్వు దాచిపెట్టుకోవడానికి లేకపోతే నువ్వు భద్రం చేయడానికి కాదు ప్రియులరా, దీన్ని మనము ధ్యానించటానికి, దీనిలో దేవుడు చేయబోతున్నటువంటి నూతన కార్యాలను గురించి మనము యోచిస్తూ దాన్ని నిరీక్షిస్తూ వాటిని పొందుకోవడానికి ప్రభు కృపనిస్తున్నాడు. అందుకే అంటున్నాడు కదా, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అన్నాడు, అది ఆల్రెడీ మొలచింది అంటున్నాడు. ఇదిగో ప్రభు చెప్తున్నమాట, ఇదిగో నేను ఇప్పుడే అది మొలుచును. అంతేకాదు మీరు దాన్ని ఆలోచింపరా, దాని గురించి ఆలోచించండి, నిరంతరం ఆలోచించండి. ఇప్పుడు నిజంగా ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటాం, మరి టైం వచ్చినప్పుడు మనం ఏం ఆలోచిస్తుంటాం, 10th వరకు మనకి ఏ ఆలోచన ఉండదు, ఎందుకంటే స్కూలింగ్కి వెళ్తాం, 5th ఎలిమెంటరీ స్కూల్ అయిపోగానే హై స్కూల్కి వెళ్ళాలని తెలుసు, హై స్కూల్కి వెళ్ళగానే తిరిగి కంప్లీట్ అయ్యే వరకు 10th వరకు కూల్గా ఉంటాం. ఎందుకనంటే ఆ తర్వాత మనకు అర్థమవుతుంది ఏ గ్రూప్ తీసుకోవాలి, నేను మరి ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, సిఈసీ తీసుకోవాలా, లేకపోతే ఇంకేదైనా సబ్జెక్ట్ తీసుకోవాలా, అప్పుడు యోచించటం మొదలు పెడతాం. ఆ తర్వాత మనకు అనిపిస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలి, మరి ఎంసెట్ రాయాలా, తిరిగి డిగ్రీ చదవాలా, లేకపోతే పీజీ చేయాలా, లేకపోతే నేను ఎలాగ సెటిల్ అవ్వాలా, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. తర్వాత అనిపిస్తుంది స్టడీస్ అని అయిపోయిన తర్వాత ఈ స్టడీస్ ద్వారా ఏం జాబ్ తెచ్చుకోవాలా, ఏ ఫీల్డ్కి నేను ట్రై చేయాలా, కొంతమందికి అర్థం కాదు నేనేం చేయాలి ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకనంటే మనకి ఒక గోల్ ఉండదు, ఏదో చదువుతున్నాం, ఏదో వెళ్ళమన్నారు అదేదో పాస్ అయి వస్తున్నాం, అలా కాదు. నీకంటూ ఒక ఆశ ఉండగలగాలి దేవునిలో, ఎందుకంటే నీ అంబిషన్ ఏంటో ప్రభుతో చెప్పగలగాలి. నీకంటూ ఒక డిజైర్ అనేది ఉంటుంది, నీకంటూ ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. ఆ గోల్ రీచ్ అవ్వాలంటే నీకుంటూ ఒక హాబీ ఉంటుంది, అలాగే నీకంటూ ఒక హోప్ ఉంటుంది. ఆ హోప్ని రీచ్ అవ్వాలంటే మన లైఫ్లో ఎప్పుడు కూడా దాన్ని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండాలి. ఆ సాగుతున్న సమయంలో దాన్ని ఒక దినానికి నువ్వు రీచ్ అవ్వగలవు. అందుకే మనం దేనికోసం అనేది మనము నిర్ధారించుకొని దాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా దాన్ని అచీవ్ చేయగలం. మనము అలాగా ఫోకస్ చేయగలడానికి మన జీవితంలో ప్రభు చెప్పిన ఆత్మీయ జీవితంలో కూడా మనం చూస్తే ప్రభు దగ్గర నీకంటూ ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎలా ఉండాలి, ఆత్మీయంగా నీ జీవితం ఎలా ఉండాలి. ఓన్లీ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ 2 things. ఎందుకంటే మనం ప్రపంచంలో ఉన్నాము, మరి భూమి మీద ఉన్నాము, ఈ భూలోకంలో కూడా ఒక ఆశ అనేది ఉంటుంది. అంతేకాదు మనమందరం యాత్రికులము, మనమందరము పరసంబంధులము, మనం ఒక దినాన దేవుని రాజ్యంలో చేరవలసిన వారమైనాము. మనకంటూ ఒక రీచ్ అవ్వడానికి మనకి ఇంకొక హోప్ ఉండాలి. కాబట్టి ఇవి అప్వర్డ్ హోప్, డౌన్వర్డ్ హోప్ అని మనం చూస్తాం. అంతేకాదు 2 stories అంటాం. నోవ కాలంలో కూడా ప్రభు చెప్తాడు, ఏం చెప్తాడు తండ్రి తెలుసా, నీవు ఓడను నిర్మించాలి. ఎన్ని అంతస్తులమ్మా, 3 stories. ఒకటి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. ప్రభు యొక్క టార్గెట్ ఏంటంటే నువ్వెప్పుడు డౌన్లోనే ఉండాలని కాదు. నీ జీవితము మొదటి అంతస్తు, రెండవ అంతస్తు, ఆల్ టుగెదర్ 3 steps ఆఫ్ లివింగ్. మన లైఫ్లో నోవుకు దేవుడు చెప్పాడు, నువ్వు అది ఒక డౌన్ ఫ్లోర్ ఉండాలి, దానికి 2 అంతస్తులు నువ్వు కట్టాలి, ఆ 2 అంతస్తులు జీవితంలో ఉండాలి. అలాగే నీ జీవితంలో కూడా బేసిక్గా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఆ 3 steps మన జీవితానికి, మన లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి, దేవుడు ఆశీర్వాదాలతో నింపడానికి దేవుడు కృపనిస్తున్నాడు. అయితే ఈ 2 మరి ఆశీర్వాదాలు ఏంటి అని అంటే ప్రభు యొక్క మాటల్లో నుంచి మనం చూస్తే, ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను అంటాడు కదా. అంతేకాదు మీరు దాన్ని ఆలోచింపరా అంటాడు. ఆ ఆలోచించేటటువంటి విషయాలు ఏంటి అనేది దేర్ ఆర్ ద 2 things. ఏంటో చూద్దాం. నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను. ఎవే ఈవెన్ ఇన్ ద విల్డర్నెస్. ఎందుకనంటే అరణ్యంలో కూడా
నేను మీకు ఒక త్రోవ కలుగ చేయు దేవుడను అంటున్నాడు. అంటే అరణ్యము అనగానే దిక్కు దశ దారి లేనటువంటిదండి. ఈ అరణ్యం అనగానే ఈ లోకానికి సంబంధించినది. ఎందుకంటే మనము సాదృశ్యంగా ఈ లోకంలో మనం చూస్తుంటాం, ఏమవ్వాలో నాకు తెలీదు అని చెప్తాం. ఎందుకంటే ఒకానొక టైంలో నేను బైబిల్ కాలేజీ పూర్తి చేసుకున్నాను. నా ఆత్మీయ తల్లి అప్పుడు అమెరికాలో ఉంది. నేను బైబిల్ కాలేజీ పూర్తి చేసుకున్నాను, నాకేం చేయాలో తెలియదు, దిక్కు చూచట్లేదు అని చెప్పాను. నేను కాల్ చేస్తే తనకు ఒక లెటర్ రాస్తే నా ఆత్మీయ తల్లి అరుణరేఖ అక్క గారు ఒక మాట అన్నారు, తల్లి నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేయి, నీకు ఒక మార్గం సరళపరచబడుతుంది. ఏంటి ఆ మార్గం అని అంటే, నువ్వు వెంటనే వెళ్ళు గుడివాడకి, గుడ్లవల్లేరుకి వెళ్ళు, అక్కడ మనకు ఒక బైబిల్ కాలేజ్ ఉంది. నువ్వు బీడీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ నువ్వు జాయిన్ అవ్వచ్చు, మరి జూనియర్ ప్రొఫెసర్గా జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు. కానీ నేను ప్రభు దగ్గర నాకు దిక్కు దశ తెలియటం లేదు. నేను ఎంఎస్సి అయిపోయిన తర్వాత నేను ఇలాగా బీడీ చదివాను. 4 years కోర్స్ చేసిన తర్వాత ప్రభు దగ్గర నాకేం దిక్కు తోచట్లా, నేనేం చెయ్యాలి నాకు అర్థం కావట్లేదు. మరి చర్చెస్లో ఏమన్నా పోస్టింగ్ ఇస్తారా, బ్యాప్టిస్ట్ చర్చెస్లో ఏమన్నా అడుగుదామని చెప్పి, ఎందుకంటే మా పెదనాన్నగారు మరి తను నన్ను రికమెండ్ చేశారు కాలేజీలోకి వెళ్ళి నేను బ్యాప్టిస్ట్ చర్చిలో పనిచేస్తానన్నాను. బ్యాప్టిస్ట్ చర్చిలో పనిచేయాలనంటే ఒక న్యూ పోస్ట్ క్రియేట్ చేశారు. ఏంటనంటే స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, నువ్వు వెళ్ళి మార్నింగ్ డివోషన్ కండక్ట్ చేయి, సండే వరకు అవి వర్కింగ్ డేస్. సండే వచ్చింది అనగానే ఒక పాస్టర్ ఉంటారు, ఆ పాస్టర్ దగ్గర ఒక బైబిల్ ఉమెన్గా పనిచేయి అన్నారు. ఓకే ఆల్ రైట్ అని చెప్పి నేను టేకప్ చేశాను. అది కూడా ఎక్కడ దాకానంటే నాకు 3 డిస్ట్రిక్ట్స్, ఒకటి నెల్లూరు, ఒకటి ఒంగోలు, ఇంకొకటి గుంటూరు, ఈ 3 డిస్ట్రిక్ట్స్ని నేను కవర్ చేసుకోవాలి. నేను ట్రావెల్ చేస్తూనే ఉండాలి. ఎందుకనంటే ఒక వీక్ ఇక్కడ ఉన్నానంటే ఒక వీక్ ఇంకొక చోట ట్రావెలింగ్ బేస్. సండే వచ్చేసరికి ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆ పాస్టర్ గారు ఏం చెప్పేవాళ్ళు, బైబిల్ రీడింగ్ ఇచ్చేవాళ్ళు, బైబిల్ రీడింగ్ చేయాలి. అంతేకాదు సండే వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయమ్మా అనేవాళ్ళు, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయాలి. నా ఆశ ఏంటో తెలుసా, ప్రభువా ఈ బైబిల్లో ఉన్న మాటలు నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఆ పాస్టర్ గారు కరెక్ట్గా చెప్పటం లేదు. ఎందుకనంటే ఆయన సిటీహెచ్ క్వాలిఫికేషన్ ఉన్న ఆయన బీటీహెచ్ చదవాలా, ఇంకా బీటీహెచ్ తర్వాత బీడీ చదవాలి కదా, ఆయనకి సరిగ్గా అర్థం కావటం లేదు. నేను చెప్పాలని ఆశపడుతున్నాను, నాకు అవకాశం ఇవ్వటం లేదు. నేను ఎలాగ ఉండాలి నాకు అర్థం కావట్లేదు. ఆ సమయంలో నాకు ఒక కాలేజ్ ఆఫర్ వచ్చింది. నేను కూర్చొని నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభు నాతో చెప్పాడు ఏంటనంటే, నిన్ను ఒక త్రోవ నీకు సరళం చేస్తా, యూ హ్యావ్ టు గో సమ్ అదర్ ఫార్వర్డ్ అంటే అప్గ్రేడ్ చదవడానికి, మళ్ళీ కొత్తగా కోర్స్ చేయడానికి, తర్వాత ఎంటీహెచ్ చదువు నువ్వు వెళ్ళు అని చెప్పి ప్రభు చెప్పినప్పుడు నేను ఇది మానేసుకొని ఇక్కడ మరి జూనియర్ ప్రొఫెసర్గా ఉండడానికి ఇష్టపడలేదు, మరి ఇక్కడ బైబిల్ ఉమెన్గా ఉండడానికి ఇష్టపడలేదు. ప్రభు నాకు ఒక నూతన మార్గం సరళం చేశారు. ఎందుకంటే ప్రభు సందర్లో కనిపెట్టాను. ఎందుకంటే ప్రభువా నాకున్న ఆశ ఏంటంటే నేను వర్తమానం చెప్పాలి, నేను నీ మాటలు అందించాలి. నా ఆశ ఏంటంటే నా హృదయంలో ఉన్నటువంటి నీ మాట, నీ భారం నా హృదయంలో పెట్టావు, ఈ భారాన్ని నేను జనులతో పంచుకోవాలి. ఇదొక్కటే నా జీల్. అది ఎక్కడ ఎవరు ఇస్తే అవకాశం దానికోసం ఎదురు చూడాలి. ఎందుకనంటే ప్రభు నాతో మాట్లాడుతూ ఉండేవాడు, నేను నీ కోసం ఇంత చేయగలిగాను, ఇదిగో లోకం కోసం ఇదంతా చేయగలిగాను, ఇదంతా కూడా మీ అందరి కోసం నేను చేయగలిగాను, నువ్వు గ్రహించావు, ఇంకా గ్రహింపు లేని అనేక జనులు ఉన్నారు, వాళ్ళకి నా మాట నా భారం తీసుకొని వెళ్ళి నా హృదయ భారాన్ని, నా కన్నీటిని, నా యొక్క ఆత్మ వేదనను నువ్వు జనులతో పంచు అన్నప్పుడు వెళ్ళలేకుండా చేస్తున్న పరిస్థితి, అందరూ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. దానిలో నుంచి ప్రభు దగ్గర నేను అడిగా, ఏదొక ద్వారం తెరువు ప్రభా, అరణ్యం అంతా మూసుకోపోయింది, నాకున్నటువంటి హృదయం నెరవేర్చబడడం లేదు. తిరిగి వెళ్ళాను. అక్కడ కూడా 2 years కోర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి బైబిల్ కాలేజ్లో ప్రొఫెసర్గా వేసిన తర్వాత 2 years పనిచేస్తున్నాను. ఎక్కడంటే ఒక 1000 people ఉండేవాళ్ళు స్టూడెంట్స్. అంతేకాదు వాళ్ళందరూ కూడా అమెరికా నుంచి, జర్మనీ నుంచి, అలాగే రష్యన్స్, మిగతా అదర్ స్టేట్స్ నుంచి వచ్చినటువంటి పిల్లలు, వాళ్ళతో కలిసి టీచింగ్ ఇవ్వడం కోసం. కానీ నా హృదయంలో వేదనే. మళ్ళీ ప్రభా వీళ్ళకి చెబుతున్నాను కానీ ఇదేదో ఫ్యాన్ కింద కూర్చున్నాను, క్లాస్లో టీచింగ్ లాగే ఉంది, నాకు ఇది కాదు నాకు కావాల్సింది, నాకు ప్రీచింగ్ కావాలి, నేను పేద జనులకు వెళ్ళాలి, నేను అనేకుల అభాగ్యుల దగ్గరికి వెళ్ళాలి, నీ చిత్తాన్ని నేను చెప్పాలి, నీ ప్రేమను నేను అందించాలి, నన్ను ఎక్కడికన్నా పంపించు.
నాకు క్వార్టర్స్ ఇచ్చేవాళ్ళు, క్వార్టర్స్లో నాకు ఫర్నిచర్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే నేను వాడుకోవడానికి కిచెన్లో అన్నీ ఉండేవి ఫెసిలిటీస్. అంతేకాదు ఫ్రిడ్జ్ ఇచ్చేవాళ్ళు, ఏసీ ఇచ్చేవాళ్ళు, బయటకు వెళ్ళడానికి నాకు జీప్ ఇచ్చేవాళ్ళు, జీప్లో నన్ను తీసుకెళ్ళేవాళ్ళు, తీసుకొని వచ్చేవాళ్ళు. అంతా 100 మంది 1000 మంది స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తే మేడం గుడ్ మార్నింగ్, మేడం గుడ్ మార్నింగ్ అంటూ ఉంటే ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటే చాలా బాగానే ఉంది. ఎందుకంటే ప్రొఫెషనల్గా ఉంది, చాలా డిగ్నిఫైడ్గా ఉంది. కానీ నాకు తృప్తి అనిపించటం లేదు. ఏందో నేను శాలరీ బేసిస్ మీద వచ్చాను, వాళ్ళు ఎవరో జీతం ఇస్తుంటే పని చేస్తున్నా ఇక్కడ. కానీ ప్రభా నీ ప్రేమ నేను అందించలేకపోతున్నా. టోటల్గా నాది ఇది కాదు కదా పిలుపు. నాకు ఈ అరణ్యంలో మళ్ళీ ఒకసారి అరణ్యంగా ఉంది ఈ ప్రాంతం అంతా, నీ మార్గం నాకు సరళం చేయవా. అప్పుడు ప్రభు దగ్గర ప్రార్థించగా 21 దినాలు 40 దినాల ఉపవాసాలు నేనే డిక్లేర్ చేసుకోవడం జరిగింది. నాకు ఎవరు కూడా ఫోర్స్ చేయలేదు, నన్ను ఎవరు గైడ్ చేయలేదు. ప్రభు దగ్గర కూర్చుండగా 40 దినాలు ఉపవాసం ఉందాం, ప్రభు చిత్తం ఏందో తేల్చేసుకుందామని 21 రోజు ఉపవాస ప్రార్థనలోనే ప్రభు నాతో మాట్లాడారు. ఒక ప్రొఫెసర్ గారితో ప్రాఫెసీ వచ్చింది, ఒక అమ్మచ్చి గారు కేరళ నుంచి వచ్చిన తల్లి గారితో వాగ్దానం వచ్చింది. దేవుడు నాతో బైబిల్లోంచి వాగ్దానంతో మాట్లాడుతున్నాడు, దర్శనమిస్తున్నారు. నువ్వు ఇక్కడ నుంచి త్వరగా మూవ్ అవుతావు. వెంటనే 2 years తర్వాత నేను రిజైన్ చేశాను. ప్రభా ఈ అరణ్యమైనటువంటి ప్రాంతం, మనం అనుకుంటాం అరణ్యమైన ప్రాంతం, మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అరణ్యం వంటి ఈ యొక్క కాకుటూరు గ్రామంలో వేస్తే కూడా అన్నీ సఫరింగ్సే, అన్నీ పెయిన్ఫుల్గానే ఉంటాయి, అన్నీ కూడా కన్నీళ్ళే, అన్నిట్లోంచి వేదంతో. కానీ ఆత్మకు తృప్తి, ఎందుకంటే నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను తీసుకొని వచ్చావు ప్రభా. ఈ అరణ్యంలో దేవుడు ఏం చేస్తాడంటే ఒక త్రోవని సరళం చేస్తాడు ప్రియులారా. అది ఏంటి ఆ త్రోవ అనేది మనకు అర్థం కాదు. అందుకే ఆ త్రోవని సరళం అయ్యే వరకు కూడా మనం ఏం చేయాలి, మనం ప్రార్థనతో కనిపెట్టాలి. ప్రభా నీ చిత్తం కొరకు నేను ఎదురు చూస్తా, నువ్వు చెప్పావు కదా నూతన క్రియ చేస్తానని, ఆ క్రియ ఏందో నాకు బయలుపరచు. అంతేకాదు అది మొలచింది అన్నావు, అంతేకాదు దాన్ని గ్రహించడానికి నీ జ్ఞానం నాకు దయచేయి. అది ఎవరి ద్వారా నువ్వు ఇస్తావో నీ వాక్యంలో నుంచి నీ జ్ఞానంతో నాతో మాట్లాడు. నీ యొక్క సిరి సంపదలు నీ వాక్యంలో దాగున్నాయి, వాటిని నాకు అనుగ్రహించు. ప్రభువుని వెంబడించిన వాడు ఎవ్వడు కూడా మరి నిజంగా ఏది మరి కోల్పోడండి. ఎందుకంటే ఏది కొదువు కాదు మన జీవితాల్లో. ఇహ సంబంధమైనవి అన్నీ కోల్పోవచ్చేమో, కానీ పర సంబంధమైన దీవెనలతో మన జీవితాలు ఆయన తృప్తిపరిచే దేవుడు. అందుకే అరణ్యం వంటి యాత్ర అనగానే మనకు తెలుసు ఇజ్రాయేల్ జీవితాలు ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారంటే 430 సంవత్సరాలు విసిగిపోయారని. ఐగుప్తు ఫరో రాజు వాళ్ళు పెట్టేటటువంటి కష్టాలతో విసిగిపోతున్నారు. వాళ్ళకు ఒక రోజు అనిపించింది, మాకు విమోచకుడే లేరా, మా కన్నీళ్లకు నిజంగా సమాధానం లేదా. 430 సంవత్సరాలు ఎందుకు వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళకి ఏం మనస్తత్వం ఉందో తెలుసా, ఇది భలే హ్యాపీగానే ఉంది, ఇది కష్టం ఉన్నా బాగా తిండి పెడుతున్నారు, కడుపు నిండుతుందలే, లేదు బాగా మనకి సమృద్ధిగానే ఉంది, మన పిల్లలు పుడతానే ఉన్నారు, సంతానం మనకు వృద్ధి చెందుతున్నాం, మనం బాగానే సంపాదించుకుంటున్నాం, మన కళ్ళకు నిండా ఆస్తులు పాస్తులు ఉన్నాయి, ఇదేమో తండ్రి చిత్తం అనుకుంటూ వచ్చారండి. కానీ వాళ్ళకి అర్థమైంది రాను రాను మేము ఇలా ఉంటే చెరలో ఉండవలసిన వారమే, మాకంటూ ఫ్రీడమ్ లేదు. ఈ ఫ్రీడమ్ ఎక్కడ దొరుకుతుందని అంటే కేవలము తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడే. అందుకే మోషే పిలవగా మీకు విడుదల విమోచన ఇస్తానన్నప్పుడు 40 సంవత్సరాలు మరి అరణ్య యాత్ర ప్రారంభిస్తారు. ఆ 40 సంవత్సరాలు కూడా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, 430 సంవత్సరాల జీవించిన విధానం మర్చిపోయి 40 కేవలం 40 దానిలో మనం ఒక్కసారి ఆలోచిస్తే 10th పార్ట్ అంటే 400 అనుకుందాం, 30 కూడా పక్కన పెట్టి 400లో 10వ వంతు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు ఎంత విసిగిపోయి మోషే మీదకు దండెత్తారంటే, నువ్వే కదయ్యా మమ్మల్ని తీసుకొచ్చావు, అక్కడే బాగుంది మాకు, ఆ కొరడా దెబ్బలే బాగున్నాయి, ఇవేంటి ఇక్కడ నీళ్లు లేవు, ఇవేంటి ఇక్కడ కాళ్ళ బాట, ఇదేంటి ఇక్కడ మనకి దప్పికతో చచ్చిపోతున్నారు, మా వాళ్ళందరూ చనిపోతున్నారు. మనకు కూడా అనిపిస్తుంది ఏంది బ్లెస్సింగ్ అని అంటే, 430 సంవత్సరాలు ఇజ్రాయేలు తృప్తి పడింది ఎక్కడంటే, మేము మా పిల్లలు బాగానే ఉన్నాం, మాకు కూడా కడుపులు నిండుతున్నాయి, మేము వెట్టి చాకరీ చేస్తున్నాం, మేము నిద్రపోతున్నాం. అంతేకాదు ఎప్పుడు తెలుసుకున్నారనంటే శ్రమ ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశం 430 సంవత్సరాల తరువాత జ్ఞానోదయం అయిందండి. మన జీవితాలలో కూడా ప్రియులారా కొద్దిమందికి 40 ఏళ్ళు వచ్చేదాకా జ్ఞానోదయం కాదు. ఆ రోజుల్లో లాంగ్ లైఫ్ నింది 969 సంవత్సరాలు జీవించారు. ఎవరు? మెతూషల.
930 సంవత్సరాలు జీవించారు ఆదాము. ఈ ఎక్కువ సంవత్సరాలు జీవిస్తుంటే అర్థం కాల. కానీ మన జీవితంలో కొద్దిమందికి 20 సంవత్సరాలప్పుడు దేవుడు చెప్తుంటే జ్ఞానోదయం అవ్వదు, బోధపడదు. ఏంది, మనం యూత్ కదా, మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి, మన టార్గెట్స్ చాలా ఉన్నాయి, మనం విచ్చలవిడిగా ఉందాం, రండి ఏదైనా మరి బెట్టింగ్ ఆడదాం, ఇక్కడుండి చేసుకోవచ్చు బిజినెస్. కొంతమంది ఆన్లైన్ ట్రేడింగ్ అంటారు, మరి స్మగ్లింగ్స్. ఎందుకు యూత్ చిక్కబడుతున్నారు? తర్వాత ఇంకా మనం చూస్తాం గ్యాంబ్లింగ్, లేకపోతే ఇంకా మనం చూస్తాం డ్రగ్స్ తోటి. ఎందుకు ఇలాగ తయారవుతున్నారు? ఈ రోజుల్లో చూస్తే మరి పురుషుడు వివాహం చేసుకునే దినాలు, స్త్రీ వివాహాలు చేసుకునే దినం, అసలు వివాహ జీవితానికి ఒక అర్థం లేని జీవితాలు. ఇవన్నీ ఎక్కడ చిక్కబడుతున్నారని అంటే ఈ యూత్ యంగ్ ఏజ్లోనే. మన జీవితాలు ఒక్కొక్కసారి ప్రియులారా, ఈ అరణ్య యాత్రలో నిజమైనటువంటి సేవకుడిగా మోషే నిలబడ్డాడు. అటువంటి జనాలతో కలిసి విసిగి వేసారిపోతూ కూడా నడిపిస్తున్నాడు. ఏమనో తెలుసా? మీకు ఒక త్రోవ సరళం చేస్తాను, ఎన్ని అడ్డులు వచ్చినా ఆటంకాలు వచ్చినా నన్ను మీరు చూడండి, నేను ప్రభుని చూస్తూ ఉంటా, ప్రభు నన్ను నడిపిస్తూ ఉంటాడు, నా వెనక నడవండి అని చెప్తే ఆయనతో నడవడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే సర్పం ఎత్తబడితే దాన్ని చూడమన్నప్పుడు ఆ ఇత్తడి సర్పం ఎత్తబడగా చూడడానికి చాలామంది ఇష్టపడలేదు. సర్పాల చేత కాటు వేయబడి చనిపోయారు. అంతేకాదు, ఇదిగో ఆకలి దప్పులతో మేము ఉన్నాము, ఇదిగో ఈ బండ నుంచి మధుర జలాలను ఇప్పిస్తాను, కాస్త వెయిట్ చేయండి అని అంటే నువ్వెప్పుడు కొడతావో దానిలో నుంచి ఎప్పుడు నీళ్లు రావాలా? మాకు ఆకలి దప్పికతోనే చాలామంది చనిపోయిన పరిస్థితి. మేమందరినీ కోల్పోతుంటే నువ్వు ఇంకా ఎక్కడికి నడిపిస్తావన్నారు. నిజంగా ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుతుంటే వెళ్ళవలసినవి వదులుకోవాల్సినవి వదులుకోవాలి, మనం పోగొట్టుకునవలసినవి పోగొట్టుకునే ఉండాలి. ముందుకు పోవడానికే దేవుడు పిలుచుకున్నాడు. ఈ 40 సంవత్సరాల యాత్రలో కూడా పోయిన వాళ్ళు పోతూ ఉంటే పాతి పెట్టుకొనియండి అన్నారు. అలాగే వదిలివేయబడిన వాళ్ళని వదిలిపెట్టండి, మళ్ళీ తిరిగి ఫోకస్ చేయండి ప్రభు మీద, ఆయన వాగ్దానం మీద అన్నారు. తిరిగి మళ్ళీ ఆకలితోటి మన్నా కుమ్మరించబడింది. పండ్లు లేవు, అరణ్యంలో నడుస్తున్నారు, చెట్లు చూస్తే ఏ ఫలాలు ఇవ్వట్లేదు, ఒక్కటి రాలట్లేదు. మేము ఏం తినకుండా ఎట్లా బ్రతకాలి? మాకు ఇవేనా నువ్వు ఇచ్చేది? రోజు ఈ పండ్లు పలహారాలు శాకాహారాలే. ప్రభు ఆకాశం నుంచి మన్నాను కుమ్మరించాడు. దేవుని యొక్క మహా అద్భుతం నీ జీవితంలో జరగాలంటే ఒక కరువు నేను తరమాల్సిందే ప్రియులారా, ఒక కొదవ ఆర్థిక సమస్య నేను తరమాల్సిందే. నాకు ఎటు తోచట్లేదు, నేను ఎలా వెళ్ళాలి? నేను చెప్పాను మీకు, వారం రోజులు 86 రూపాయలు పట్టుకొని ప్రభు దగ్గర నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభు, నాకు ఫోన్లో 86 రూపాయలు ఉన్నాయి, నాకు ఇంకా గడవాల్సింది ఇంకా 10 రోజులు ఉంది ఈ మాసానికి, నేను చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేశాను, నేను ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చేశాను, ఖర్చు పెట్టమన్న వాళ్ళకి ఖర్చు పెట్టేశాను, నా దగ్గర లేదు ప్రభు, నువ్వు అద్భుతం చేయవా? దేవుడు అద్భుతంగా 2000 రూపీస్ పంపించగా ప్రభువుని వైపు చూశాను. ప్రభా, నువ్వు 2000 రూపాయలు నాకు ఈ యొక్క 86ని 2000 చేసావు, ఈ 2000 నాకు సరిపోదు ప్రభా, అది ఖర్చు అయిపోయాయి, నాకు ఇంకా ఐ నీడ్ సమ్ మోర్ మనీ. నువ్వు ఏదైనా చేయగలవు ప్రభా, నీ కృప వైపు నేను చూస్తా. ఎవరిని కదిలిస్తావో నాకు తెలియదు, మహా అంటే నాకు ఇవ్వగలిగేది ఎప్పుడు కూడా 2000 రూపీసే, ఎవరికైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే. కానీ ఈ ఇయర్లో అదే కుమార్తె 5000 ఇచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభుని గణపడదాం. ప్రభు వైపు చూడగల అంతవరకు బోధ చేసిన ఫలాలు నచ్చలేదు. అందుకే దేవుడు ఏం చేశాడు, మళ్ళీ ఆకలి దప్పులతోటి కొంతమంది చనిపోయారు వాళ్ళ కళ్ళ ముందే. వాళ్ళ తాతలు చనిపోయారు, వాళ్ళ పిల్లలు చనిపోయారు. దేంతో అంటే ఆకలితోని. దేవుడు ఎందుకు హతమారుస్తూ సంహరిస్తూ తీసుకొని వెళ్తున్నాడని అంటే వాళ్ళు భూమికి భారమే ప్రియులరా. విశ్వాసరహితమైన జీవితాలు జీవించే వాళ్ళు భూమికి భారం. అంతేకాదు, దేవుడిచ్చిన సర్వ సృష్టిలో నుంచి, పంచభూతాలలో నుంచి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు అనుభవించడానికి సృష్టి వనరులు కూడా మనం ఫ్రీగా వచ్చినాయి కదా, ఆస్వాదించవచ్చు, అనుభవించవచ్చు అనుకుంటామేమో, దానికి కూడా పాత్రలు కాం. అందుకే దేవుడు ఏం చేస్తాడు, వాటి నుంచి కూడా కొద్దిమందిని పుచ్చుకొనకుండానే, ఊపిరాడక కొద్దిమంది, అంతేకాదు నీళ్లు లేక కొద్దిమంది, గాలి ఆడక కొద్దిమంది. మనం ఇవన్నీ అనుభవించాం కరోనా టైంలో. అన్ని డబ్బులు ఉన్నాయి, కానీ ఇజ్రాయేల్ జీవితాలు 40 సంవత్సరాలు కూడా ఎలాగున్నాయనంటే, ఆకాశం నుంచి మన్నా ఇస్తే ప్రభు చెప్పాడు, అయ్యా మీరు కూర్చుకోవద్దు, అరణ్యంలో మీకు మేము చూసుకుంటా, రేపటి గురించి నేను ఆలోచిస్తాను. ఇక భయం,
ఏ నాటికీడు ఆ నాటికి చాలు కదా అని దేవుని వాక్యం రెండంచెలు కలిగిన ఖడ్గం ప్రియులారా. కాంట్రవర్షియల్, ఒక్కొక్కసారి అర్థం కాదు. ఎందుకో తెలుసా, ఈరోజు దొరికింది చాలని దేవుడు చెప్తుంటే రేపటి గురించి మీరు లెక్కించొద్దు అని అంటే, రేపటి గురించి చింతించద్దు అంటే, మీ చింత యావత్తు నా మీద వేయమంటే, ఇజ్రాయేల్ ఆశ ఏందో తెలుసా, మనం కూర్చుకోవాలి, మనం బ్రతకాలి, మన బిడ్డలకి కూడా కూర్చాలి. మనం బిడ్డలకు ఆస్తులు సమకూరుస్తుంటామండి, మనం తిండి తినకుండా, అలాగే మనం బట్టలు కట్టుకొనకుండా, మనం అనుభవించకుండా మినిమం నీడ్స్ మన బిడ్డల కోసం మనం కూరుస్తాం. అది ఎక్కడి దాకా దారితీస్తుందో తెలుసా, వారిని సోంబేర్లుగా చేయడానికి, వాళ్ళ చదువు సంధ్యలు లేకుండా మరి సోదాగా మార్చబడ్డానికి. కష్టంలో పెరిగినటువంటి మన పితరులు ఎలా ఉంటారో తెలుసా, చాలని వస్త్రాలు వేసుకొని, చాలని తిండి తిని, చాలనటువంటి బ్రతికి మరి ఉండడానికి వసతులు లేనటువంటి గృహాలలో ఉండి ఉన్నత చదువులు చదువుకొని మంచి జాబ్స్లో సెటిల్ అయితే మన పితరులు, మనకొస్తున్న ఈ జనరేషన్ ఎలా ఉందో తెలుసా, వాళ్ళు కష్టపడి బిడ్డలకు వేలు పంపిస్తుంటే డాడీ మమ్మీ ఇంకా కట్టాలి ఫీజు, విచ్చలవిడితనం. ఇవి ఎట్ట స్పెండ్ చేయాలో తెలీదు. ఒక గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తాడు. ఈలో ఏటీఎంలో డబ్బులు అయ్యే వరకు ఆ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుందంటే ఒక హనీ బీ లాగే ఉంటుంది. అబ్బా అంతా బాగే ఉంది, ఇక నాకు చాలా తీయగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఆ తర్వాత తెలుస్తుంది అది తేనె పూసిన కత్తి లాంటిది. ఎందుకు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి? కారణం ఏంటనంటే ఈ లోకంలో మరి చాలామంది విచ్చలవిడి. నాకు తెలిసి ఒక సహోదరుడి మధ్య ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్లో తన వేదన చెప్పుకుంటున్నాడు. అక్క, నా బిడ్డని నేను చెన్నైలో ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో చేర్పించాను బీటెక్ కోసం. చాలా డబ్బులు కట్టాను. ఎంత కట్టావు నాన్న? నేను 70,000 రూపాయలు నెలకి కట్టాను. నెలకి మరి కట్టావా? 70,000. అవును, 70,000 కట్టాను. 7 లక్షల రూపాయలు కట్టాలి కోర్స్ అయ్యే వరకు. దాన్ని కూడా ముందే కట్టేయమన్నారు. అంతేకాదు, ఇప్పుడు నేను సీట్ తీసుకొని వచ్చేసుకుంటే వాళ్ళకి ఆ పేమెంట్ లాస్ అవుతుంది. కాబట్టి నేను నా బిడ్డను తీసుకొచ్చానంటే మళ్ళీ నేను అక్కడ ఆ డబ్బులన్నీ వదులుకోవాలి, మళ్ళీ కూడా మొత్తం 7 లక్షలు పే చేసి రావాలి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆ పిల్లవాడు చదవట్లేదు. ఎందుకు చదవట్లేదు అన్నాం అంటే చెప్తున్నమాట, ఇక్కడ ఫ్రీడమ్ లేదు. ఎందుకు తెలుసా, మమ్మల్ని బయటికి పోనీయరు, ఫోన్స్ అలౌ చేయరు. మెయిన్ ఈ రోజుల్లో ప్రాబ్లం ఏంటి పిల్లలకంటే, ఫోన్లు ఇవ్వడం లేదు. ఇంట్లో స్మార్ట్ ఫోన్ కొనికపోతే ఇంకా వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటాడు, లేకపోతే నేను అసలు ఏమీ చేయను, చదవను. నాకు స్మార్ట్ ఫోన్ ఇవ్వడం లేదు. డాడీ వాళ్ళు ఫోన్ చేస్తే, ఒక సార్కి ఫోన్ చేస్తే ఆ సార్ వాళ్ళు ఇస్తారు, స్పీకర్ ఆన్ చేయాలి, మాట్లాడాలి. అది కూడా 10 minutes వరకే మాట్లాడాలి. ఇదేందబ్బా, నాకు బుర్ర పని చేయటం లేదు ఇక్కడ. అంతేకాదు, నేను ఏదైనా ఇక్కడ ఫుడ్ నచ్చకపోతే నేను బయటకు వెళ్ళి లగ్జరీగా మంచి ఫుడ్ తినాలని నా ఆశ. ఇక్కడ పెట్టడం లేదు నాన్ వెజ్, బయటకు వెళ్ళి కొనుక్కొని తింటా తన ఆశ. పోవడానికి పర్మిషన్ లేదు. అంతేకాదు, అక్కడ బాయ్స్కి సపరేట్ క్లాసెస్, గర్ల్స్కి సపరేట్ క్లాస్. అక్కడ కలర్స్ కనిపించకపోతే అసలు లైఫ్లే లేదు. కలర్ఫుల్ లైఫ్ ఎట్టొస్తుంది? కలర్సే కనపడట్లా. ఆడ అమ్మాయిలే కనిపించట్లా, వీడికి అక్కడ ఉండాలనిపించట్లా. ఏంటంటే సృష్టి రహస్యం. ఎందుకంటే రంగుల ప్రపంచం. సీతాకొక చిలుకను చూస్తే దాని వెనక పిల్లాలనిపిస్తుంది అందరికీ. అలాగే సీతాకొక చిలుకల్లాగా ఎగురుతూ ఉంటారు వయసులో ఉన్న ఆడపిల్లలు. కానీ మనకేమనిపిస్తుంది, అవి చూడకపోతే లైఫే లేదనిపిస్తుంది. అక్కడ ఉండి చదువుకోవడానికి ఇష్టం లేదు. ఎందుకనంటే మంచి తెలివిగలవాడు. వాడు ఏం చేశాడు తెలుసా, నాట్ హంగర్ స్ట్రైక్. ఏం చేయగలిగాడు? నో స్టడీ, ఓన్లీ స్లీప్. చదవడం మానేశాడు. మంచి బ్రిలియంట్. ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలనంటే, నన్ను తీసుకెళ్తారంటే నేను చదవడం మానేస్తా, ఎప్పుడు జబ్బు అని చెప్పి ముసుగు తనుకొని పడుకుంటా. ఎవరు వచ్చి ప్రొఫెసర్స్ లేపుతున్నా నాకు బాగాలేదు, హెల్త్ ఇష్యూస్, హాస్పిటల్కి తెలిస్తే హీఈస్ ఆల్ రైట్. ఏం ప్రాబ్లం ఉంది? శరీరానికి బాధ లేదండి, మానసిక వ్యాధి. ఈ మానసిక వ్యాధి అలాగే ఉంచితే ఇక్కడ అన్ఫిట్ అవుతాడు. మీరు ఫీజు కట్టి తీసుకెళ్ళిపోవాలి. ఏడుస్తున్నాడు ఆ సహోదరుడు. నా బిడ్డ లైఫ్ ఏంటి, నేను ఎంత కష్టాలు పడ్డాను, మా నాన్నగారు నన్ను ఎంత కష్టపడి చదివించారు, మాకు సరి అయిన తిండి తినడానికి డబ్బులు లేనప్పుడు నేను ఏడ్చాను. నా బిడ్డలు అలా ఉండకూడదని. మేము కష్టపడ్డాం, మంచి బట్టలు వేసుకోలేదు, కానీ నా బిడ్డలు మంచి బట్టలు వేసుకోవాలని నేను అన్నీ సమకూర్చాను. కానీ వాళ్ళకి ఎలా ఉంది తెలుసా, ఫ్రీ బర్డ్స్. మనకి లిబర్టీ లేదు, ఫ్రీడమ్ లేదు. మనం ఇంట్లో నుంచి ఎగిరిపోతే బాగుండు.
కొంతమంది ఎస్కేప్ అవుతారు. అందుకే జైల్లో ఉన్న వాళ్ళ గోడలెక్కి వెళ్ళిపోతున్నట్టే హాస్టల్లోంచి గోడలు దూకి వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? ఫ్రీడమ్ లేదు, లిబర్టీ లేదు. మన జీవితాల్లో ప్రియులారా, మనకు నిజమైన స్వాతంత్రం ఇవ్వగలది ఆత్మ స్వాతంత్రం. ఈ పరిశుద్ధాత్మ స్వాతంత్రం మనకు ఉందనంటే మన లిమిటేషన్స్ మనకు చెప్తూ ఉంటాయి. ఇజ్రాయేల్ జీవితాలు కూడా ఎలాగ వెళ్ళిపోయాయంటే, నాయకుడైనటువంటి మోషేకు లోబడకుండా తిరగబడుతున్నారు. నాయకుడు లోబడమని చెప్తే చాలా కష్టంగా ఉంది. కొన్ని విషయాలు కొంతమంది చెప్తుంటే చాలా కష్టంగా ఉంటుందండి. ఆ కష్టం ఎందుకు అనేది అర్థం కాదు. ఎందుకంటే దేవుని దీవెన వెళ్ళాలనంటే, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ రావాలంటే నువ్వు ఒక డిసిప్లైన్లో వెళ్ళాలి. ఒక డిసైపుల్గా మార్చబడినప్పుడే ఆ డెస్టినీ చేరుకోగలవు, ఆ బ్లెస్సింగ్స్ నువ్వు పొందుకోగలవు. ఈ డిసిప్లైను నీకు ఇష్టం ఉండదు. అంతేకాదు, ఈ యొక్క డిసిప్లైన్తో పాటు ఈ డివోటీ లైఫ్ నీకు ఇష్టం ఉండదు. ఈ డివోటీగా ఉండడం నీకు ఇష్టం లేకపోవడం బట్టి నువ్వు డెస్టినేషన్ చేరలేవు. మన జీవితాలలో ఇజ్రాయిల్ 40 సంవత్సరాలు పట్టింది. ఎన్ని దినాల ప్రయాణం అది? 40 రోజుల ప్రయాణం. 40 సంవత్సరాలు పట్టిందండి. 40 రోజుల ప్రయాణం. చూడండి, మళ్ళీ దానిలో 10th పార్ట్ అవ్వాలి. 40లో నుంచి మనం చూస్తే 40 డేసే. 430 సంవత్సరాల వేదన పడ్డారు. 40 సంవత్సరాల అరణ్యవేదన. మళ్ళీ ప్రభు చెప్తున్నాడు, ఇది 40 రోజులే. ఆఫ్టర్ ఆల్ ఎంత? 1 month 10 days. వెళ్ళిపోదాం. ఈ 40 రోజులే. మనం కూడా ఉపవాస ప్రార్థనలు వస్తున్నాయి. 40 రోజులు అంటే అయ్యా బాబాయ్ మనకెందుకబ్బా ఈ ప్రయాస? ఆకలి అమ్మ చంపుకొని ఉండాలా? అంతేకాదు, ప్రార్థనలో ఉండాలా? మనకెందుకు ఉపవాసాలు? మనకు అసలే హెల్త్ బాగాలేదు, మనం మెడిసిన్ వేసుకోవాలా? నువ్వు మెడిసిన్ దాకా వచ్చావు, ఎందుకో తెలుసా? ఉపవాసాలు లేక. హల్లెలూయా. నీకు ఉపవాసంగాను ఉంటే నీకున్న జబ్బులన్నీ కంట్రోల్ అయ్యింది. షుగర్ కూడా ఎక్కువ కాదు, గ్లూకోజ్ ఎక్కువ కాదు. నువ్వు ఫాస్టింగ్స్ ఉంటా వస్తే గ్లూకోజ్ ఎక్కువ కాదు, నీకు బీపీ ఎక్కువ కాదు. నువ్వు మంచిగా మన దేవుని సన్నిధానంలో ఫాస్టింగ్స్ ఉంటా, ప్రార్థనలో ఉంటే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. అంతేకాదు, దేవుని సన్నిధానంలో అప్పుడైనా కనీసం ప్రార్థనలో గడపడానికి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ నీలో ఉంటే వ్యాధులన్నీ మాయమవుతాయి. మనకి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి తెలుసా? ప్రభువును పక్కన పెట్టి మనం చింతిస్తూ ఈ అరణ్యంలో నన్ను తీసుకొచ్చి అరణ్యంలో వేసేసారు, నేను ఎట్లా నడవాలి, నాకు ఇక్కడ స్కోప్ దొరకట్లా, ఎలా వెళ్ళాలి? 40 డేసేనండి. ఆ 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేసుకున్నారండి ఇజ్రాయేలు. నువ్వు 40 రోజుల ఉపవాసాలకి నువ్వు సిద్ధపడితే దేవుడు నీ జీవితంలో 40 సంవత్సరాల యాత్రలో చేయబోయే అద్భుతాలు ఈ 40 డేస్లో కూడా చేయగలడు. ఎప్పుడు తెలుసా? నిరంతరం స్తోత్రాడైన దేవుని సన్నిధానంలో కూర్చుండి ప్రభు సన్నిధానంలో సేవకులకు లోబడినప్పుడు. మనం చాలాసార్లు మోషేకు ఎదురు తిరిగి నడిచినంత కాలం వాళ్ళ జీవితాల్లో బ్లెస్సింగ్ లేదండి. దెర్ ఇస్ నో బ్లెస్సింగ్ అట్ ఆల్. ఎందుకు తెలుసా? దేవుని యొక్క దూతలుగా దేవుని యొక్క సేవకులుంటే సేవకులకు లోబడుతూ దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి. అందుకే మోషే నాయకుడిగా ఉంచి ప్రతి స్థితిలోంచి వాళ్ళని డిసిప్లైన్ చేస్తున్నారు. ఎగ్జోడస్ 13th chapter 21st verse మనం చూస్తే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళు నడిపించాడు. వాళ్ళు నడవడానికి ఇష్టపడడానికి దేవుడు 2 స్తంభాలు నాటాడండి. పగలు మేఘస్తంభాన్ని నాటాడు, అంతేకాదు రాత్రుల్లో అగ్నిస్తంభాన్ని నాటాడు. చూడండి, ఈరోజు మొన్న ఇక్కడ ఒక మూవీ ఏదో షూటింగ్ జరిగింది. ఎంతమంది చూసారా? అబ్బో, వచ్చా నువ్వు? సుభాష్ని చూసింది. లాస్ట్ వీక్లో సినిమా వాళ్ళు వచ్చారండి. ఏదో 4-5 వ్యాన్లు వేసుకొని వచ్చి ఆగారు. పొద్దున్న లేచి అన్ని గొడుగులు అన్నీ పెట్టేస్తూ ఉన్నారు. మన ఊరోళ్ళు చాలామంది, అందరూ యూత్ అంతా వచ్చేసారు ఇక్కడికి. ఒక తాగుబోతూనే ఒక యాక్షన్ చేస్తున్నాడు, డైలాగ్ అంటున్నాడు. పొద్దున్నే 6 గంటలకు మొదలు పెట్టారు, సాయంత్రం 6 గంటల దాకా వాళ్ళు ఆడే ఉన్నారు. మేమేమో బయటికి పోయేసి వచ్చేసరికి కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఏందనంటే తాగుబోతు వెధవ, ఆ తాగుబోతు వెధవ చర్చిలు తీరా అని తలుపులు తీరాల వీడు అని వాడు తిడుతున్నాడు పాస్టర్ని. ఎందుకు తెలుసా? చర్చి పక్కనే కదా షూటింగ్ జరిగింది. ఈ చర్చి తలుపులు తీయడు, నేను బాగుపడదామంటే అందుకే నేను బాగుపడడం లేదంట డైలాగ్. ఎందుకంటే చర్చి తలుపులు వేసేసి ఉన్నాయి. మన జీవితాల్లో మన హృదయంలోకి లాక్ వేసుకున్నాము, మన హృదయాలు తెరవబట్టం లేదు, ప్రభు కోసం మనము పశ్చాత్తాపడటం లేదు. కాదు, ఏంది కాజు? చర్చికి లాక్ పడింది.
పాస్టర్ గారు రావాలి అని అంటే జనాలు రాగలగాలి, లేకపోతే జనాలు వస్తూ ఉంటే ఆయన కూడా రోజు తెరిచిపెట్టే ఉండగలరు. కానీ జనాలు రావటం లేదు. ఆదివారం వరకే స్థలాలు తెరవబడుతున్నాయి. కానీ వీళ్ళు తాగుబోతులు ఎప్పుడు ఆడ ఉంటారు. మేము అనుకున్నాం ఈ బిల్డింగ్ దేనికి పనికి రావట్లేదు, ఏదో ఒక బుల్డోజర్కో లేకపోతే జేసీబీకో చెప్పి రాత్రి లేపేద్దాం ఈ బిల్డింగు, ఎందుకంటే అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి అక్కడ. ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుంటారు. ఎవరు వస్తారో తెలియదు. వాళ్ళే మళ్ళీ ఒకసారి ఏం చేస్తారు, యూట్యూబ్లో మరి పెట్టేటటువంటి ఏమంటాము మరి వీడియోస్ తీస్తుంటారు. కొంతమంది సినిమా డైలాగులు, సినిమా డ్యాన్సులు, తర్వాత పైనకి కూర్చుంటారు. ఫోన్ లైట్లు వేసుకొని కూడా నైట్ 9 వరకు 10 వరకు అక్కడే ఉంటారు. కొంతమంది బాటిల్స్ తెచ్చుకొని తాగి అక్కడే ఉంటారు. కొంతమంది అమ్మాయిలు తీసుకొచ్చి అక్కడే ఉంటున్నారు. ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అవుతుంది అక్కడ బిల్డింగ్లో. నేను అనుకున్న బిల్డింగ్ తీసేస్తే బాగుండు. అప్పటికి ఆ పక్కనున్న గుడిసెని పగలు కొట్టి ఇచ్చేసాను. ఎందుకంటే వాళ్ళ ఓనర్స్కి కాల్ చేసి ఆ చిన్న హట్టు తీసేయాలి మీరు, ఆ మట్టి గోడలది అని చెప్పాం. ఎందుకంటే ఈ యొక్క డీజే సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చి అక్కడ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, అలాగే వెంకటాచలం పోలీసుకి చెప్పాం. వాళ్ళు వచ్చి అందరూ సర్వే చేసిన తర్వాత కొంచెం వరకు తగ్గింది. ఇది ఏమైనా ఈ బిల్డింగ్ పనికొస్తుందా అనుకున్నాం. కానీ దేనికి పనికొచ్చింది? వ్యర్థమైన కార్యకలాపాలు జరిగిస్తున్నారు కాబట్టి ఆ వ్యర్థమైన సీన్స్ని తిరిగి లోకానికి ప్రొజెక్ట్ చేయడానికి మూవీ కూడా అక్కడ జరిగింది. ఇట్లాంటి లైట్స్ అన్నీ పెట్టారు, గొడుగులు పెట్టారు. పగలంతా ఒక గొడుగు పెట్టారు, సాయంత్రం వేసరికి తెల్ల గొడుగులు కూడా వేశారు. నాకు అప్పుడు అనిపించింది, ప్రభువా ఇజ్రాయేల్ జీవితాలలో నువ్వు పగలంతా ఏం గొడుగు పెట్టాడు? ఆయన నల్ల గొడుగు పెట్టాడు, మేఘాలు వచ్చాయి. హల్లెలూయా. సాయంత్రం అయ్యేసరికి ఏం పెట్టాడు? తెల్ల గొడుగులు వేసాడు. మూన్ లాంటి లైట్ వేసి వాళ్ళని ఎంత నడిపించాడండి. ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే ప్రతి దానిలో నుంచి దేవుని యొక్క తన ప్రేమను వెల్లడపరుస్తాడు, ఆయన కృపని వెల్లడపరుస్తాడు. ఆయన యొక్క ఎంత మన కోసము ఆయన సిద్ధపరిచాడో సిద్ధపాటు కనిపిస్తుంది. అది గ్రహించట్లా మనం. ఈ అరణ్యంలో అన్నీ మూసుకుపోయినాయి అనుకుంటాం, కానీ దేవుడు ఇశ్రాయేలు జనాలకి నిజంగా పగలంతా కూడా ఎండ దెబ్బ తగలనీయకుండా ఎంత పెద్ద గొడుగు పెట్టాడండి. నిజంగా 20 లక్షల మంది పైన ఉన్నారని నడిచేవాళ్ళు. 20 లక్షల మంది నడిచేదానికి పట్టేంత గొడుగు సిద్ధపరిచాడు. ఒక స్తంభం నాటాడంటే ఆ రోజుల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని చూడండి. ఆయన యొక్క గొప్ప మహిమను చూసి చప్పట్లు కొడదాం. ఒక ఫ్యామిలీని ఒక గొడుగు కింద నడపలేం మనం కదా. అబ్బ చూస్తే ఒక అంటాడు, అమ్మ చూస్తే ఒకటి అంటది, పిల్లోడు చూస్తే అటు పరిగిస్తాడు, పిల్ల చూస్తే ఇంకో చోటకు పరిగిస్తుంది. ఒక కుటుంబాన్ని ఒక గొడుగు కింద తీసుకురాలేం. అట్లాంటిది కొన్ని కుటుంబాలు, లక్షల కుటుంబాలని ఇశ్రాయేల్ దేవుడు మరి ఎంత గొప్ప దేవుడు అంటే ఆ గొడుగు కిందకి తీసుకొచ్చాడండి. ఆ యొక్క మేఘస్తంభం అనేటువంటి దాని యొక్క గుడారం కిందకి తీసుకొచ్చాడు. రాత్రంతా కూడా ప్రయాణం, అలసిపోలేదు. ఎందుకు తెలుసా? వాళ్ళకి ఎండ దెబ్బ తగలలేదు, వాళ్ళ వస్త్రాలు పాతగిలలేదు, వాళ్ళ చెప్పులు కూడా చిన్నవి కాలేదు. చప్పట్లు కొడదామా? 40 సంవత్సరాలు అంటే చూడండి, ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు వాళ్ళకే కొంచెం 5-6 సంవత్సరాలు. 40 ఏళ్ళు అంటే దాదాపు మనంతోళ్ళు కదా. మరి ఇక్కడ కూర్చున్న అక్కళ్ళ తోళ్ళు, నాకంటే కాదు, నేను వాళ్ళకంటే పెద్ద, కానీ అక్కళ్ళు అంతోళ్ళు అంత ఎత్తయ్యారనంటే చెప్పులు ఈ సంవత్సరం కొన్న డ్రెస్సులు నెక్స్ట్ ఇయర్గా పడతాయా నాని? పట్టవు. చెప్పులు పడదాం. ఒప్పుకుంటున్నాడు బిడ్డ. ఈ సంవత్సరం కొన్నాయి నెక్స్ట్ ఇయర్కి సరిపోవు. ఈ సంవత్సరం కొనుక్కున్న షూస్ నెక్స్ట్ ఇయర్ ఉండవు. 6 నెలలకే కొంతమందికి పట్టవు. దాన్ని ఏం చేస్తాం? పొడుగవుతా ఉంటుంది కాలు. కానీ ఇజ్రాయేల్ జీవితాల్లో చూడండి, వాళ్ళ చెప్పులు పాతగిల్లలేదు, అవి కూడా వాటితో పాటు పెద్దవి అవుతున్నాయి. హల్లెలూయా. వాళ్ళ వస్త్రాలు వేసుకున్న సైజులో ఈ చిన్నపిల్లాడి మళ్ళీ వాడు తమ్ముడికి ఇచ్చిన వాడు కూడా పట్టవు. 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకుంటుంటే అవి అట్టనే గుడ్డలు కూడా ఎదిగాయండి. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. అవి పాతగిల్లేదు. మనం ఎన్ని రోజులు వాడతామండి? మహా అంటే 1 సంవత్సరం వేసుకుంటాం, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేసుకుంటామే ఒక వస్త్రాన్ని. వాళ్ళు 40 సంవత్సరాల దాకా ఇంకా వస్త్రాలు ఇంకా మాయలేదు, చెమట పట్టలేదు. ప్రభు నిజంగా ఏసీలు పెట్టాడో లేకపోతే ఫ్యాన్లు తిప్పాడో ఇంకా ఏం పెట్టి తిప్పాడో వాళ్ళ వస్త్రాలు కూడా ఒక కంపు చెమట వాసన కూడా రాలేదు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడు. ఇంత కేర్ టేకర్ అయినటువంటి మన ప్రభుని మనం వెంబడించడానికి ప్రియులారా, ప్రభునందు విశ్వసించండి. ప్రభువా నువ్వు ఏదైనా చేయగల దేవుడు కదా, నాకంటూ నువ్వు తండ్రిగా ఉన్నావు కదా, నాకు తండ్రి లేని వారికి తండ్రినన్నావు, తల్లి లేని వారికి తల్లినన్నావు. ఇందాక శైల పాట పాడుతుంటే శైలమ్మ నాకు అనిపించింది ఏంటంటే, అమ్మ అని నిన్ను పిలవనా,
నిజంగా పాట వింటుంటే నా కళ్ళ నీళ్ళు రాలిపోయాయి. ఎందుకంటే నాన్న అని నిన్ను పిలవనా, అమ్మ నాన్న లేని వాళ్ళకైనా అమ్మగా నాన్నగా ఉన్నారు. తల్లైనా విడిచినా విడుస్తుందేమో, తండ్రైనా మరిచినా మరుస్తారేమో, కానీ నేను నిన్ను విడవనన్నాడు, ఎడబాయనన్నాడు. ఆయన ప్రేమను నిజంగా అనుభవించిన ఇజ్రాయేలు నిజంగా ఎన్నోసార్లు కష్టాలు పడ్డారు. వాళ్ళ వెంటే ఉన్నాడు. ఎన్నిసార్లు ఆయన తృణీకరించుకున్న ప్రభు ప్రేమ, నేను నీకు నూతన క్రియ చేస్తా కుమారుడా కుమార్తె, ఎదురు చూడు, వచ్చేస్తావు, రీచ్ అవుతావు, ఇటు టర్న్ చేయి, నా మాటకు లోబడు. 40 డేసే 40 years పట్టిందండి ఒక్క దేవుని మాట వినడానికి, ప్రభు యొక్క స్వరానికి లోబడ్డానికి, దైవ సేవకుడైన మోషేకు లోబడ్డానికి 40 సంవత్సరాలు. నాకు అనిపిస్తుంది, నాకు ఇంకా 40 సంవత్సరాలు సేవా పరిచయ అనుభవం లేదు కాబట్టి మీరు మా మాట వినట్లా. హల్లెలూయా. 22 సంవత్సరాలే మన యొక్క జర్నీ గ్లోరియస్ క్రైస్ట్ మినిస్ట్రీస్లో. 22 సంవత్సరాలే. మీరు చాలా గ్రేట్. 40 వచ్చేదాకా నేను మీకోసం ఎదురు చూస్తాను. అప్పుడు దాకా నేను ఉండద్దు, ప్రభు పిలిస్తే వెళ్ళిపోవాలి. మనం లోబడాలండి. ఆనాటి ఇజ్రాయేలులాగా మన జీవితాలు ఇంకా ఉన్నాయేమో, కానీ నూతన క్రియ చేస్తానన్నటువంటి నూతన నిబంధన దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలి. నంబర్స్ మనం చూద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 23వ వచనం. ఇది మన అందరికీ తెలుసు. ఎందుకనంటే బిలాము ప్రవక్తని చూస్తాం. 22వ అధ్యాయం నంబర్స్, సంఖ్యాకాండం 22వ అధ్యాయం. త్రోవలో యెహోవా దూత. త్రోవలో ఎవరున్నారంట? యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూశాను, కనుక అది త్రోవను విడిచి పొలములోనికి పారిపోయాను. బిలాము గాడిదను దారికి మలపవలెనని దాన్ని కొట్టగా. హల్లెలూయా. ఇప్పుడు త్రోవలో ఎవరు నిలిచారండి? దూత. త్రోవలో ఎవరున్నారు? దూత అంటే దేవుని సేవకులకు సాదృశ్యం. త్రోవలో దేవుని దూతలు నిలబడితే ఆ దూతలుని ఎవరు చూశారని అంటే బిలాము చూడలేదండి. ఎవరు చూశారు? గాడిద చూసింది. యానిమల్స్ కళ్ళు తెరవబడుతున్నాయండి. యానిమల్స్ నోరుండి మాట్లాడలేనివి అది నిజంగా మాట్లాడేసింది గాడిద అక్కడ. ఎందుకు తెలుసా? ఉండబట్టలేక ఒకటే కొడుతున్నాడు, ముమ్మారు కొట్టాడు. ఇక ఉండబట్టలేక ఒరే బుద్ధి లేనోడా బిలామా, నువ్వెందుకు నన్ను కొడతావు? దేవుడు దూత నిలబడింది, చూడు కళ్ళు తెరువు. మనకి నిజంగా గాడిదలు ఎవరో తెలుసా? అన్యులండి. అన్యులు మనకేం చెప్తుంటారు? చూడు. ఒక్కోసారి విశ్వాసులండి, వాళ్ళు చెప్తుంటారు సేవకులకి, అరే ప్రవక్త అయిన బిలాం తోటి నిలబడిన దూతను చూడు నా నాయన. ఈ గాడిదలా చెప్తుంటే ఈయన కనపడట్లా. కారణం ఏంది తెలుసా? ఆయన వెళ్ళాలి. దేవుని యొక్క సంపాదన. ఇజ్రాయేలుకు మరి వ్యతిరేకంగా ప్రవచనం చెప్పడానికి అన్యదేశపు రాజులను మరి ఓడించబడి ఇజ్రాయేల్ పక్షాన గెలుపుని దేవుడు ప్రకటించమంటే వీరికి విరోధంగా, ఎందుకంటే సంపాదన వాళ్ళు ఇచ్చే వెండి బంగారానికి, వాళ్ళు ఇచ్చేటటువంటి బంగారు వస్త్రాలకు, వాళ్ళు ఇచ్చేటటువంటి ధనం కొరకు, వారు ఇచ్చేటటువంటి ఆస్తిపాస్తుల కొరకు ప్రయాసపడేటటువంటి సేవకులు ఉన్న దినాలలో మనం కూడా ఉంటున్నాం. సేవకులు చాలామంది ఏం చేస్తారు తెలుసా? మేము కొంచెం ప్యాకేజ్ ఇస్తామనగానే ఎంత దూరమన్నా బరిగిస్తారండి. కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చే ధనం సంపాదించుకుందామని. మొన్న ఒక శుక్రవారం రోజు ఒక కానిస్టేబుల్ వచ్చి అమ్మా అని ఫోన్ తీస్తున్నాడు. ఏందయ్యా ఫోన్ నెంబర్ కావాలని? కాదు మీకు ఫోన్పే చేస్తాను నేను అన్నాడు. దేనికి అన్నాను. మీకు దశమ భాగం పంపిస్తాను. నాకా దశమ భాగం ఎందుకు అన్నాను. మేము చర్చికి వెళ్తాము, అక్కడ సగం ఇస్తాను, ఇక్కడ సగం ఇస్తాను. నాకెందుకు సగం ఇస్తావు, వాళ్ళకెందుకు సగం ఇస్తావు? నువ్వు ఇవ్వాల్సింది అక్కడ. ఎందుకు తెలుసా? నీకు నేను భోజనం పెట్టట్లా. ఏ హోటల్లో భోజనం తింటావో ఆ హోటల్లో బిల్లు కట్టి బయటికి రావాలి. నువ్వు ఆత్మీయ ఆహారం ఎక్కడ భుజిస్తున్నావో అక్కడికి వెళ్ళి దశమ భాగమి అక్కడ బిల్లు కట్టు, తర్వాత నీ పని నువ్వు చూసుకో. నాకెందుకు సగం షేరింగ్, దానిలో నాకు పాలు పంపులు లేవన్నా. అదేందమ్మా అట్టంటారు? అమ్మగారు మీకు డబ్బులు ఇస్తానంటే వద్దంటున్నారు ఏంది? దశమ భాగం అమ్మగారు, నాకు దాదాపు 80,000 వస్తాయి. దశమ భాగం 20,000 ఇక్కడ ఇస్తా, 20,000 అక్కడ ఇస్తా. ఏంటంటే దశమ భాగం. నేను ఒకటే అన్నా, నాకెందుకే నువ్వు దశమ భాగం ఇవ్వాల్సింది? ఆయన అంటున్నాడు, ఇంకా నాకు ఎక్కువ డబ్బులే వస్తాయి, నీకు ఇంకా ఎక్కువ ఇవ్వాలమ్మా.
నేను ఒకటే అన్నా, నాకు ఇవ్వడానికి నేను తీసుకోవడానికి నేను అర్హురాలని కాను. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యం ఎక్కడ బోధింపబడుతుందో అక్కడ కృతజ్ఞతతో దేవుని పరిచర్య కొరకు ఇవ్వంతే కానీ దైవ సేవకుని దేవుడు పోషిస్తాడు. హల్లెలూయా. బిలాము ప్రవచనాలు చెప్పడానికి, సంపాదించుకోవడానికి గాడిదను వాహనంగా తీసుకున్నాడు. ఆ గాడిద దేనికి? యేసు ప్రభు వాహనానికి సాదృశ్యమే. ఆ గాడిదను ఎక్కాడు, కానీ త్రోవలో ఎవరు నిలబడ్డారు? దేవదూత నిలబడింది. చాలాసార్లు దేవుని బిడ్డలు మళ్ళీ ఖండిస్తుంటారు. అక్కడికి వెళ్తే ఆ బిజినెస్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి, మొదలు పెట్టేస్తా, అది స్మగ్లింగ్. వద్దు నాయనా, మాకు ఇక్కడ అమ్ముడుపోతాయండి. వ్యాపారంలో బాటిల్స్ అమ్ముడుపోతాయి, గుట్కాలు అమ్ముడుపోతాయి, దాని మీద రాసి ఉంటుంది క్యాన్సర్ అని. నువ్వు అమ్మేటటువంటి సిగరెట్ల మీద కూడా రాసి ఉంటుంది నువ్వు అస్థిపంజరం అవుతావని. ఒక పుర్రేసి 2 ఎముకలేసి ఉంటాయి. దాన్ని ప్రోత్సహిస్తున్నాం. జనాలను ఎక్కడికి తీసుకెళ్తున్నాం? నరక పాత్రలు అవ్వడానికి తీసుకెళ్తున్నాం. వాటిని ఎంకరేజ్ చేయబాకండి. ఈ భలే సేల్ అవుతాయండి బొట్టు బిళ్ళలో, అమ్మబాకు. మనం ఎంకరేజ్ చేయొద్దు. దేవుని బిడ్డలంగా మనం అన్నిటిలో విషయాలలో ఖండితంగా ఉన్నప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది భలే సేల్, దీని ద్వారా నేను బతికిపోతున్నాం. వద్దు ధనం. ఎందుకు తెలుసా? ప్రభు ఆశీర్వాదం ఉంటే చాలు. కొద్దిగా అయినా సరే నీతి గలది ఉంటే, ఆ కొద్దిగానటువంటి కుండలో నూనె ఉన్నింది. ఒక దైవ సేవకురాలి యొక్క అప్పులు తీర్చాడు దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడి. గిన్నెలో కొద్ది పిండి ఉన్నింది సారేపతి విధవరాల్లో. ఆ పిండి నిజంగా కొదువు కాకుండా దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టి ప్రభునా. నువ్వు సంపాదిస్తుంటావు, ఎక్కడ వేస్తుంటావు తెలుసా? చిల్లి సంచులు వేస్తావు. నువ్వు సంపాదించి మోసుకుంటా పోతానంటున్నావు చూడు, ఆ చిల్లి సంచులోంచి ఒకటొకటి రాలిపోతానే ఉంటుంది. నువ్వు సంపాదించిందంతా భూమి పాలే, నువ్వు సంపాదించిందంతా పర్ల పాలే, నువ్వు సంపాదించిందంతా కూడా మరి హాస్పిటల్ పాలే. దేవునిలో ఏది మిగల్చుకోలేవు. అందుకే అటువంటి సొత్తు తీసుకొచ్చి దేవునికి ఇచ్చిన దేవుని బ్లెస్సింగ్స్ రావు. మనం అనుకుంటాం మనం చాలా దేవునికి ఇస్తున్నాం కదా అనుకుంటాం. నేను ఎప్పుడు చెప్తా, మోసంతో పాపంతో సంపాదించిన సొత్తు దేవునికి ఇవ్వద్దు. మీ కష్టార్జితం దేవునికి ఇవ్వండి. నీతిగా సంపాదించింది దేవునికి ఇవ్వండి. న్యాయంగా సంపాదించింది దేవునికి ఇవ్వండి. యేసు ప్రభు కూడా కానుకలు పెట్ట దగ్గర నిల్చునే ఉన్నాడు. అందరూ వేస్తున్నారు, వేల కొలది వేస్తున్నారు. కానీ ఒక పేద విధవరాలు వచ్చింది, 2 కాసులు వేసింది. వెంటనే ఆయన చప్పట్లు కొట్టాడు, శిష్యులందరినీ పిలిచి చూపించాడు, అందరిలో ఆమె నిలబెట్టాడు. ఈమె చాలా గొప్పది. చప్పట్లు కొట్టి ప్రభును కనపడ్డాడు. ఆమె తన జీవనం అంతా 2 కాసులే, తన జీవితం మొత్తం వేసింది. ఈరోజు నిజంగా వృద్ధాప్య పెన్షన్ తీసుకుని వచ్చే వాళ్ళు వేసేటటువంటి 2 కాసులు సాదృశ్యమేమో, దాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడేమో. ఎందుకంటే మరి న్యాయంగా తన యొక్క జీవితంలో నుంచి ప్రయాసతో ఒక్కొక్కసారి పేదవాళ్ళు కూలి పనికేసుకొని వచ్చి వేసే దేవుడు చూస్తాడేమో. ఎందుకు తెలుసా? మరి కష్టం చెమట ఓడ్చి సంపాదించింది. మన జీవితంలో కూడా ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశాలలో మన మార్గంలో దేవదూత అడ్డుకుంటుంటే మనం చూడలేకపోతున్నాం. గాడిదలు చూస్తున్నాయి, సేవకులు చూడట్లేదు, విశ్వాసులు చూస్తున్నారు. విశ్వాసులము క్రైస్తవ్యం చూడలేకపోతున్నారు, అన్యులు వేలెత్తి చూపిస్తుంటారు. ఏంటండి మీరు చేసేది? ఏంటండి మీరు జీవించే విధానం? మీరు ఒకటి చెప్తారండి, ఒకటి జీవిస్తారండి. మీరు ఎదుటి వారికి చెప్పేదానికేనండి మీ నీతి బోధలో, కానీ వాళ్ళ జీవితాల్లో నీతి ఉండదు. కానీ నీతిమంతుడైన ప్రభు కృప వైపు మనం జీవిస్తే అది నిశ్చయంగా మొలిచిందండి. నువ్వు ఆశపడి నీతిని నువ్వు విత్తితే ఆ నీతి యొక్క గొప్ప శక్తి నీలో ఉంటుంది. ఆ నీతి క్రియలు నేను వెంటాడుతాయి. నీతి గల రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. హల్లెలూయా. ఆ నీతి మాలించేసే పనుల వల్ల మనకు ఆశీర్వాదం ఉండదు. అంతేకాదు సామెతలు కీర్తనలు 51:13 అతిక్రమములు చేయువారికి, అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ఆశ ఏంటో తెలుసా? దేవుని బిడ్డలంగా, దేవుని యొక్క సేవకులంగా మనకు ఉండాల్సింది అతిక్రమము చేయువారికి బోధించాలి. అది ఎవరైనా బోధించండి, చూసింది చూసినట్టు కరెక్ట్ చేయండి. కరెక్ట్ చేయకపోతే లాభంలే. నిలబెట్టి చెప్పండి. ఒకడు వస్తాడు పక్కన, ఊసుకుంటా పోతాడు బస్సులో, ఊయకూడదు, చెప్పాలి కదా. ఉమ్ము తొట్టి ఒకటి ఉంటుంది, చెప్పాలి. డస్ట్ వేసుకుంటా పోతుంటాడు ఒకడు, డస్ట్బిన్ ఉంటుంది, చెప్పాలి.
అంతేకాదు, ఒకడు తన జీవితంలో ఎప్పుడు తప్పులు చేసుకుంటూనే పోతుంటాడు. కరెక్ట్ చేస్తూనే ఉండాలి. ఆ కరెక్ట్ చేయడానికి ఒక క్రైస్తవులుగా దేవుడు ఈ లోకంలో ఉంచాడు. నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు, ఆ క్రీస్తుని ప్రేమను కలిగి ఉన్నావు. ఆ క్రీస్తు యొక్క కృపతో నీ జీవితం ఉన్నప్పుడు అనేకులకు దీవెనకరంగా ఉంటావు, మాదిరికరంగా ఉంటావు, సాక్షిగా ఉంటావు. ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు ఒక మాట చెప్తున్నారు. ఏమన్నా తెలుసా? ఏందోనండి, క్రైస్తవ బిడ్డలు మన బిడ్డలు ఎట్ట వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. ఒకటి తేడా క్రైస్తవులకి హిందువులకి. ఏంటండి? ఇంటి ముందు ముగ్గు, మొక్క మీద బొట్టు, ఇదొక్కటే తేడా. ఇంటి ముందు ముగ్గేసుకుంటున్నారు హిందువులు, క్రైస్తవ బిడ్డలు అది ఎట్లా. కానీ కొద్దిమంది అది కూడా వేస్తున్నారు. ఎందుకు తెలుసా? మనం అన్యులమే అని గుర్తెరగడానికి. ఎక్కడ ముగ్గులు పెట్టుంటాయో, ఎక్కడ బొట్లు పెట్టుంటాయో దెయ్యాలు తిరుగుతా బా మనోళ్ళేనండి ఇల్లు, పదండి పోదాం, వచ్చేస్తాయంట ఇంట్లోకి. ఏడాడు తిరిగే దేవతలు దరిద్రాలన్నీ మనోళ్ళదే ఇది ఇల్లు, పదండి ఆహ్వానం చెప్తున్నాయి. అలాగే ముఖం మీద బొట్లు, వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? మన సంతతి ఇది, పాము సంతతి, సాతాను సంబంధికులు, పద వెళ్ళిపోదాం. ఈ మధ్యకాలంలో నేను చెప్పాను, మరి డాక్టర్ ఒకని నడిపిస్తున్నాడు ప్రభుల్లోకి. ఎక్కడికనంటే నాగపట్నం తీసుకెళ్లారు. చూడమ్మా, చెన్నైకి తీసుకెళ్ళాడు. చూడమ్మా, ఇక్కడ అందరూ బొట్లే, అందరూ అన్యులే కదా, చూడు సిలువను కొలుస్తున్నారు, మీరు కూడా ఈ భక్తిలోకి రావాలి. చూడు, కొబ్బరికాయ నువ్వు కొడుతున్నట్టే ఏడు కూడా బొమ్మకు కొడుతున్నారు కొబ్బరికాయలు. మీరు ఆడ దీపారాజన చేస్తారు, ఏడు కొవ్వొత్తులు పెడతారు, అంతే తేడా. అగరబత్తులు కూడా పెట్టుకోవచ్చు. నువ్వు కొలవాల్సిన దేవుడిని మేరీ మాత, బాలయేసు. మొన్న అయోధ్యలో పెట్టిన దేవుడినండి బాలరాముడిని. బాలుడు ఏం చేయగలడు? రాముడు మంచి బాలుడు కదా, మనం నేర్చుకుంటాం. కానీ బాలుడు ఏం చేయగలడు? ఏం చేయలేడు. బాలయేసు కూడా ఏమైనా చేయగలడా? నీకు ఏం చేయలేడు. రక్షణ ఇవ్వగలడా? ఎప్పుడైతే ఆయన పెద్ద ఆయన ఈ యేసు ప్రభుగా కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించి ఆ కల్వరి గిరిలో, ఆ కల్వరి శిలువలో ప్రాణాలు అర్పించిన దానివల్ల, తిరిగి లేచిన దానివల్ల మన జీవితాల్లో రక్షణ మనం పొందుకున్నాం. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడి. బాలయేసు ఏమైనా రక్షణ ఇచ్చాడా? లేకపోతే మరియమ్మ తల్లి ఏమైనా రక్షణ ఇచ్చిందా? ఆమె తల్లి, నువ్వు ఒక తల్లివి, ఆమె ఒక తల్లే. ఆమె యేసు ప్రభుకి తల్లి మాత్రమే. తర్వాత మళ్ళీ లోక పాపములోనే జీవించింది ఆమె. ఈ లోక పాపము ఏందేనంటే మన వైవాహిక జీవితం ఒక పెద్ద భయంకరం పాపం, శాపం అండి. అది తెలియక మన వాళ్ళు ఆశీర్వాదం అంటారు కదా. నిజంగా ఏం చెప్తాడు దేవుడు? ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే సర్పం శపించబడద్ది. ఎందుకు తెలుసా? అది మొదట హవ్వను మోసం చేసిందని, తర్వాత హవ్వ కూడా శపించబడుతుంది. ఎందుకంటే ఆ స్త్రీ వాంఛగలిగి ఉంటుంది, ఈయన ఏలుబడి చేస్తాడు, అది శాపం. అప్పటిదాకా పిల్లలు లేరు, పెళ్ళి లేదు. మనం 2వ అధ్యాయం చదివి 1వ అధ్యాయం చదివి అబ్బా మీరు ఫలించండి, ఆశీర్వదించండి అని చెప్తాం, మంచిదే. కానీ సీక్వెన్స్ ఏం తెలుసా? పాపం వల్ల, ఈ శాపం వల్ల వచ్చింది ఈ వివాహ వ్యవస్థ. అప్పటిదాకా పిల్లలు లేరు, వాళ్ళు ఒకళ్ళొకళ్ళు తెలియలేదు, వాళ్ళకి వస్త్రాలు లేని సంగతి కూడా తెలియలేదు. కానీ ఈ సీక్వెన్స్ మారింది. అది 1వ అధ్యాయంలో రాశారు, ఇది 2వ అధ్యాయంలో రాశారు, ఇది 3వ అధ్యాయంలో రాశారు. తర్వాత పురుషుడికి కూడా ఒక శాపం. ఏం తెలుసా? ఆయనకి మాత్రం ఏం లే, చెమట ఒడిచి బతుకు. కానీ పడాల్సిన శాపం ఏంటంటే భూమికి పడింది శిక్ష. ఎందుకంటే భూమి మీద అప్పుడు దాకా గచ్చపోదలు లేవు, ముళ్ళపోదలు లేవు. నీ వల్ల భూమిని శపిస్తున్నా అన్నాడు. ఎందుకంటే మొదట సృష్టించుకుంది ఆదాము దేవుడు. ఈ శాపం కొరకే ఎదురు చూస్తుంటారు చాలామంది. ఎందుకు తెలుసు? కొంతమంది అంటారు, నాకు తెలియక ఇరుక్కున్నాను అబ్బాయి పాప జీవితంలో, వివాహ జీవితంలో. ఏందబ్బాయి దరిద్రమా, లేకుండా ఉంటే ఎంత బాగుండు. హల్లెలూయా. కానీ తెలిసి వివాహ వ్యవస్థ ఉంది మనకి. ఎందుకనంటే ప్రభువు ఫలించి వృద్ధి చెందాలి, మనకి బిడ్డలు కావాలి, ఆ బిడ్డలు మళ్ళీ తిరిగి సమాజానికి ఉపయోగపడాలి. అంతేకాదు బిడ్డలు దేవుని యొక్క సేవకులు అవ్వాలి. హల్లెలూయా. అందుకే మరియమ్మని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ పాప విమోచన కొరకు మరియమ్మ వచ్చింది ఈ ముఖంలోకి. యేసుక్రీస్తు ప్రభు 33 సంవత్సరాల వ్యక్తి కల్వరి శిలువలో మరణించి మన పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. కాబట్టి మన పాపం నుంచి విమోచన, పునరుద్ధానపు అభిషేకం. హల్లెలూయా. కనుక ప్రియులారా, త్రోవలో అక్రమం చేసే వాళ్ళకి దేవుడు ఏం చెప్తాడంట? త్రోవను బోధించాలి.
బోధిస్తే బాధ అండి. ఎంత కష్టంగా ఉందండి కాక్టూర్ గ్లోరియస్ చర్చ్లో బోధ. యవ్వనస్తులు అట్టు ఉండకూడదంట, కుటుంబస్తులు అట్టు ఉండకూడదంట, పిల్లకాయలు అట్టు ఉండకూడదంట. ఇంకెక్కడ బతకాలి, మేము ఎట్ట బతకాలి? బతకాలండి ఎవరి వైపు చూస్తూ? క్రీస్తు కృప వైపు చూస్తూ. ఆయన ఈ లోకంలో ఎలా జీవించాడు, ఎలా బ్రతికాడు. హీఈస్ అవర్ హీరో. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాం. ఇఫ్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద హీరో ఆఫ్ జీసస్, వీ విల్ బికమ్ యాజ్ జీరో. మనమందరం జీరోలాగా మిగులుతాం. ఆయనే మనకు ఆదరణ, ఆయనే ఆదర్శం, ఆయనే మార్గదర్శం. ఆయన చూడండి, ఆయన బోధలు చూడండి, ఆయన అనుసరించండి. ఆయన మాటల్లో మనం గ్రహిస్తూ ఉంటే మనం కూడా ఎన్ని అక్రమ క్రియలు, త్రోవలు మన జీవితాల్లో ఉన్నాయి. కడుక్కోవాలండి. కడుక్కోపోతే నీకు తెలుసు ఆ నూతన క్రియలో నీలో ప్రారంభించబడదు. ప్రారంభించబడినా మురిగిపోద్ది, ప్రారంభించబడినా మధ్యలో అది రాలిపోద్ది. పూసిన పూలన్నీ, మొగ్గలన్నీ పోస్తాయండి, పూయవు. కొన్ని ఇంతప్పుడు రాలిపోతాయి, పిందయి రాలిపోతాయి. కాయ కాసిందల్లా చెట్టుకు చేతికి వచ్చి తినలేం. కారణం ఏంటంటే ఈ మధ్యలో రాలిపోతాయి. మన బ్రతుకులు రాలిపోతాయి అక్రమంతో జీవిస్తే. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రొవెర్బ్స్ 15th chapter 19th verse. ఆయన త్రోవ ఎలాంటిదేనంటే, ఆయన త్రోవ సోమరి మార్గము ముళ్ళ కంచ, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. హల్లెలూయా. క్రిస్టియానిటీ ఏంటంటే కింగ్లీ లైఫ్. ఎందుకంటే హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, హీఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, గాడ్ ఆఫ్ గాడ్స్. దేవులకు దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. మనం క్రైస్తవ బిడ్డలం యథార్థంగా జీవిస్తే